హర్షిత ముని కడుపులేసం పెట్టుకొని కమ్మ మాట్లాడడం మనకైతే అస్సలు రాదు. ఏదైనా ముఖం పట్టుకొని మాట్లాడడం ఇంకేనా కొంతమంది నచ్చలేదు. నచ్చకపోయినా పర్వాలే, ఆనే వాళ్ళే అదే, జానే వాళ్ళే జాతి, ఆనే వాళ్ళే బాయ్, జానే వాళ్ళే బాయ్. మున్ని ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అల్చల్ అల్చల్ చేస్తుంది. ఏంటి ఫేమస్ కావాలనుకుంటున్నా గానీ ఇక దుష్మన్ల వల్ల తొక్కుతున్నా లేస్తున్నా అంతే. అంటే ఫేమస్ కోసం మాత్రం ఆ వీడియోలు తీస్తున్నావు, అవతారాలు ఇస్తున్నావు. జిగం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని దొరకబట్టచ్చు. అవునా? ఎట్లా దొరకబట్టు? ఇప్పుడు దేవుడు వస్తే కొంతమంది దేవతో నీకు వచ్చు కాబట్టి ఒక మాట చెప్తున్నా, నువ్వు ఏదున్నా ఇది కనుమరుగు అవ్వాలి, ఇట్లా ఫేక్ క్యాండిడేట్లు రావద్దు, దేవుడిని అడ్డం పెట్టుకొని ఇట్లా చెయ్యొద్దు అంటే ఏం చేయాలి? నువ్వు ఇంతకుముందు మాట అన్నావు, నన్ను దొక్కుతుర్రు, నన్ను లేపుతుర్రు అని. ఎవరు నిన్ను దొక్కుతుర్రు? ఎందుకు దొక్కాల్సి వస్తుంది వాళ్ళని? ఒక డైలాగ్ కొట్టినా నేను కడుపులో. నీకు మందు పెట్టినాక ఎన్ని రోజులకు నువ్వు వాళ్ళ మైకంలో పడ్డావు? అంటే వాళ్ళు ఎందుకు నీకు మందు పెట్టారు అనుకుంటున్నావు? వేరే ముంగట కూడా అన్నారంట అన్న. నాకు ఏమనంటే నాకు ఒక క్లారిటీ, నేను కూర్చి అడుగుతా కొన్ని విషయం. ఒక అమ్మాయికి ఒక వ్యక్తి మరుగు మందు పెట్టిండంటే అమ్మాయిని వాడుకోవాలని చూసిన వాళ్ళు కొంతమంది. అమ్మాయిని మరుగు మందు పెట్టి ఆమె దగ్గర డబ్బులు గుంజుకుందాము అనే విధంగా కొంతమంది. నిన్ను ఏ విధంగా? నన్ను ఏ విధంగా అంటే ఎట్లా తెలిసింది? ఎట్లా నీకు మందు ఎట్లా తీపిచ్చారు? నీతో ఏమైనా మిస్బిహేవియర్ చేసిరా? అంతదాకా పోతే దాని తర్వాత ఎన్ని రోజులకు ఎట్లా బయటపడ్డావు దీంట్లో? ఇక నా గురించి కూడా నాకు డైలాగ్ చెప్తే కనెక్ట్ అవ్వాలి అక్కడ. ఇవన్న ఎవడు ఎంత చేసినా నా ఇంటి సంబంధం కూడా ఏం కాదు. నీ ఫేమస్ అయిన వీడియో ఇది శిగముగేది అయ్యింది. డైలాగ్ లైన్. ఏ డైలాగ్ అయిందా? డైలాగ్ కడుపులేసం పెట్టుకొని కమ్మ మాట్లాడడం నాకు మాత్రం అస్సలు రాదు. ఏదన్నా ముఖం పట్టుకొని మాట్లాడతా. అందుకే నేను కొంతమందికి నచ్చదు. మీ ఖాందాన్ దిక్కే వచ్చిన ఇన్ఫర్మేషన్, మీరు మొత్తం నెగిటివ్, వాళ్ళని ఏదో చేయాలనుకున్నారు. మాది ఒక్క నెగిటివ్ కాదు, మాది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొత్తం ఏ షోక్ లేదు, అసలు అమ్మాయిలు అంటే చూడరు. వాస్తవేనా? ఒక్కసారి నేను అంటున్నా కదా. మమ్మీ డాడీ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్పాలి? గాడ్ గిఫ్ట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మమ్మీ డాడీ ఎక్కువ ఇష్టమా, అన్న ఎక్కువ ఇష్టమా? నాకు మా అన్న ఇష్టం అన్న. మా మమ్మ డాడీ మా అన్న. వినవే నా తల్లి, వినవే నీ అన్నను కాను. హాయ్, హలో, వెల్కమ్ టు ఇండియన్ 6 టీవీ. అండ్ మన ముందు ఈరోజు మీకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తే, నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ ఇంటర్వ్యూ హర్షిత ముని. అండ్ చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ అడగంగా భయపడుతూ లేదంటే ఇంకోటి మొత్తం మీద వచ్చి కూర్చుంది. ఎందుకో ఇవాళ దేవుడు ఎటుకారు నుంచిండో తెలియదు. ఫోన్ చేసి అన్న ఇంటర్వ్యూ ఇస్తా అన్నది. నేను షాక్ అయిపోయి నిజమేనా కాదని టక్మన్ లొకేషన్ పంపించిన నేను కూడా. ఓకే, ముని అండ్ ఏంటి అసలు మున్ని ఏంటి అసలు? మున్ని అంటే ఏంటి అసలు? మున్ని ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అల్చల్ చేస్తుంది. ఏంటి అసలు? అల్చల్ ఏం లేదన్న, అదొక చేయాలని ఉండే. సో చేసిన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాలి అయినా మంచి పేరు వచ్చింది అంతే. దానికన్నా మించింది ఏం లేదు. ఫేమస్ కావాలనుకుంటున్నా గానీ ఇక దుష్మన్ల వల్ల తొక్కుతున్నా లేస్తున్నా అంతే. ఓకే, అయితే ఫేమస్ అవ్వాలనుకున్నా అయినా దుష్మన్ల వల్ల తొక్కుతున్నారు అయినా లేస్తున్నా. ఓకే, అంటే ఫేమస్ కోసం మాత్రం ఆ వీడియోలు తీస్తున్నావు, అవతారాలు ఇస్తున్నావు? లేదన్న, ఫేమస్ కోసం అసలు కాదు. పబ్లిక్ ని జర ఎంటర్టైన్మెంట్ చేయాలా. నాకు కూడా ఒక యాక్షన్ చేయాలంటే నాకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం అన్న. సో నేను యాక్షన్ చేయాలా. ఇప్పుడు బయట ఎట్లా ఛాన్సెస్ దొరికాయి. సో నా ఫోన్ ఉంది, చేద్దామని చేస్తున్నాను. నేను అనే యాక్షన్ వేరే యాక్షన్, మరి నువ్వు అనే యాక్షన్ నేను నార్మల్ యాక్షన్, ఈ యాక్షన్ కదా. నేను ఆ యాక్షన్ గురించి అడుగుతున్నా. యాక్షన్ గురించి ఏం లేదు అన్న. ఆ యాక్షన్ అయితే ఇంటిమట్టికి అన్న, బయట ఏం లేదు. నా దేవుడు నా ఇంట. ఇక నమ్మిన వాళ్ళకి మంచిగా అవుతుంది, నమ్మని వాళ్ళకి కాదు.
ఏ దేవుడు వస్తారా నీకు? ఏడుపల్లి దుర్గమ్మ అన్న. ఏడుపాయల దుర్గమ్మ. ఏ వయసు నుంచి వస్తుంది నీకు? నేను 9th క్లాస్ ఎండింగ్ లో కరోనా ఎండింగ్ లో వచ్చిందన్న. కరోనా ఎండింగ్ 2019 ఐ థింక్. కరోనా బ్యాచ్ లోనే. ఓకే. ఇంట్లో ఎవరికైనా వచ్చేదా ఇంతకు ముందు? డాడీ వాళ్ళ మమ్మీకి వచ్చేది ఉండే, కానీ నోరు రాకపోతుండే అన్న, ఎల్లం వస్తుండే. ఇక అట్లా అని నాకు వచ్చేసింది. అది నీకు వచ్చింది. నీకు ఐ థింక్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అప్పుడు? 7 ఇయర్స్ ఉన్నాయా? లేదు 13 ఇయర్స్ ఉండే. 13 ఇయర్స్ ఉండే. ఓకే. అంటే నీకు ఇప్పుడు నువ్వు దండ వేసుకుంటావు కొండపోచమ్మ అక్కడ కొమరవెల్లి దగ్గర, నేను చూసిన కొన్ని వీడియోలు చూసిన. బట్ ఇక్కడ నేనేమంటే దేవుడు అనేది ప్రతి ఒక్కరికి వస్తారు. ప్రతి ఒక్కరికి మీన్స్ అందరికీ అని అనట్ల, కొంతమందికి. అంటే దేవుడు అనే వాళ్ళు కొంచెం సత్యంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే బై బర్త్ వేరే వాళ్ళకు ఉన్న వాళ్ళు, ఇంకా షిఫ్టింగ్ కావచ్చు, ఇట్లా వస్తుంది. నీ దృష్టిలో శిగం అంటే ఏంటి? అదొక దేవుడు ఇచ్చిన వరం అన్న. అది వచ్చే వాళ్ళ అమ్మవారు, ఆ దేవుడు ఎవరికి రావాలో వాళ్ళకి వస్తుంది. ఇక ఉట్టి ఊగుతారు కదన్న, వాళ్ళని రియల్ గా దొరకబట్టవచ్చు. కానీ రియల్ ఉన్న వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ వచ్చి చెప్పేస్తారు. అంటే ఎట్లా అవిస్ పాసిబుల్? వాళ్ళ ఫేస్ బట్టి గుర్తు పట్టొచ్చు అన్న. వాళ్ళ ముఖం మీద ఉన్న కడ అయినా సరే, వాళ్ళు మాట్లాడే విధానంలోనే గుర్తు పట్టొచ్చు. ఓకే. ఇప్పుడు సరే, నీకు దేవుడు వస్తుంది, అవునన్నా, నేను ఒప్పుకుంటాను. దేవుడు రావడాన్ని ఎప్పుడు నేను ఫేక్ అన్నా, అది ఎవరి విషయం అయినా సరే. ఓకేనా? అంటే ఇప్పుడు నీకు దేవుడు వస్తుంది కదా, నువ్వు జాతకాలు చెప్తావా? దేవుడు లేదన్నా, జాతకాలు చెప్పాను. అమ్మవారు వచ్చినప్పుడు ఏమైనా ఆపద ఉంటే వాళ్ళని అడుక్కుంటే అమ్మవారు చెప్పి వెళ్ళిపోతుంది అన్న. అది చెప్పింది కూడా మనకు గుర్తుకుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక ఉట్టి ఉంటారు కదన్న, వాళ్ళకి గుర్తుకుంటదేమో. కానీ ఇట్లా నిజాయితీగా వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి వచ్చే విధానం బట్టి, వాళ్ళకి పోయే విధానం బట్టి గుర్తు పట్టవచ్చు. వాళ్ళు చెప్పింది కూడా గుర్తుకుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. వాళ్ళు చెప్పింది కూడా అవుతుంది. ఓకే. నేను అంటే నేను ఇబ్బంది పెట్టాలని కాదు, నువ్వు ఫేక్ అని నేను అనట్లేదు. ఎందుకంటే నేను చూసిన చాలా మంది ఉన్నారు, మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు. నేను దాన్ని ఎప్పుడు తప్పుపట్టా. కాకపోతే ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాల నుంచి శిగం వస్తుందన్నా? నేను 9th క్లాస్ ఉన్నప్పటి నుంచి వస్తున్నాను. ఐ థింక్ 9th క్లాస్ నాకు తెలియదు. కరోనా ఫస్ట్ కరోనా వచ్చింది కదా 2019 నుంచి. 19 నుంచి అంటే గుడి కట్టుకున్నావేనా? ఇంట్లో ఉందన్న, చిన్న అమ్మవారి విగ్రహం ఉంది. ఇంట్లో ఉండడం వేరు, బయట అట్లాంటి ఏం లేవన్న, అట్లాంటివి ఏం లేవు. ఇంట్లోనే మేము ఉన్న ఇంట్లోనే చిన్నగా మా మట్టి గుడి ఉన్నది. అది కామన్ గా అందరికి ఉంటది గుడి అనేది. బయట ఏం లేదు. బయట బయట నువ్వు కూడా గుడి కట్టేసి వాళ్ళని వీళ్ళని నమ్మంటే 1000 ఇస్తారు కదా. నాకు వద్దన్న అవన్నీ, చాలా ఉన్నదే చాలన్న. ఉన్న బట్ట ఉన్న కడుపు కన్నమే చాలు నాకు. అట్లా ఏమో ఆశలు లేవన్నా. ఓకే. ఇంతకుముందు ఒక మాట అన్నావు, శిగం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని దొరకబట్టొచ్చు. అవునా? అవునా. ఎట్లా దొరకబట్టొచ్చు? ఇప్పుడు దేవుడు వస్తే కొంతమంది ముఖంలో చేంజ్ అయిపోతుంది అన్న, గంభీరం అయిపోతుంది ముఖం. అంటే అట్రాక్షన్. కొంతమంది దేవుడు వచ్చినా యాక్టింగ్ చేస్తారు కదన్న, వాళ్ళు కళ్ళు ఇప్పి చూస్తారు, పక్కన వాళ్ళు డాన్స్ ఆడిన చూస్తారు, నటన చేస్తారు. అట్లాంటి వాళ్ళని గుర్తుపట్టచ్చు. ఇంకేంటంటే వాళ్ళని మెల్లగా ఏదో ఒకటి అడ్జస్ట్, ఒక రాయి కొడితే వాళ్ళు దొరికిపోతారు ఆటోమేటిక్. ఓకే. ఇప్పుడు నేను అయితే మొన్న గోల్కొండలో ఒక వ్యక్తి ఏమన్నానంటే, దేవుడు అనేటోళ్ళు ఏడైనా వస్తుంది, ఎవరైతే వ్యక్తిని ఫేక్ అన్నారో ఆ వ్యక్తి ఫేక్ కాదు, ఆ వ్యక్తిని అట్లా చేసిన వ్యక్తి ఫేక్ అనే విధంగా మాట్లాడారు. నేను ఇక్కడ జెన్యున్ గా 100% ఫ్యాక్ట్ మాట్లాడరా. నువ్వు కూర్చున్న సీట్లా మంచోడు కూర్చుంటాడు, చెడ్డోడు కూర్చుంటాడు, వాట్ ఎవర్. ఈడ నీకు శిగం వస్తుందా? రాదు అన్న. దేవుడు అంటే ఏడబడతాడా? రాదన్న. నువ్వు ఎంత పూజలు చెయ్యి, నువ్వు ఎన్ని పురస్కారాలు చెయ్యి, ఆమె నచ్చిన జగానే ఆమె వస్తుంది, ఆమె గుడి ఉన్న జగానే ఆమె వస్తుంది. కానీ ఏడబడితే ఆడ అమ్మవారు వస్తే అది కరెక్ట్ కాదన్న. రాదు కూడా అన్న. ఆమె మేము పిలిచే రానికి ఏమన్నా చుట్టామా అన్న? ఆమె ఆదిశక్తి, ఆమె రాదన్న. అది ఇవ్వాలన్నారు కానీ తప్పు. ఏడబడితే ఆడ అస్సలు రాదు. ఏమన్నా డప్పు సప్పుడు అయినా సరే, ఊదిపోగా అయినా సరే, దాని గుడ్ల పూజలు అయితే అప్పుడు వస్తుంది. ఏడడితే ఆడ రాదు. ఇప్పుడు శిగం ఊగే ముందు నువ్వు కూడా దేవుని పూజించాలి, స్నానం చేసుకొని నీట్ గా ఎవరిని టచ్ చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చుంటావు, కూర్చొని దేవుణ్ణి పొందించుకుంటావు, మీదికి రప్పించుకుంటావు. చాలా టైం పడుతుంది దానికి, అవునా? ఇక్కడ ఏమీ లేదు. అంటే నేనేమంటే ఇది దేవుడు ప్లేస్ కాదు అని నేను అంటా డైరెక్ట్ గా. ఇక్కడ శిగం ఎట్లా వస్తుంది? రాదన్నది. నువ్వు ఎంత అయ్యాయి, నువ్వు ఎంతైనా రెచ్చగొట్టు, ఆమె రాదు. ఆమెకు నచ్చిన జగాల ఆమె వస్తుంది, రాదన్నది. నువ్వు ఎంత చేసినా రాదు. ఆశ తమస కాదన్నా. రామంటే రానికి బొమ్మంటే నీకు ఆమె ఆదిశక్తి, రాదన్న. నువ్వు ఎంత రెచ్చగొట్టు రాదు. ఎందుకంటే కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఏడబడతాడో రాదన్న. వాళ్ళని నా విసుకుంటేనే వస్తుంది, రాదు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నన్ను ఎంతైనా రెచ్చగొట్టు, రాదామె. నేను రెచ్చగొట్టను, రాదామె. ఏమంటే నేను ఒక యాంకర్ గా 100 అడుగుతాను, చెప్తున్నాను. అవునా? నేను రెచ్చగొడతా, ఇంకోటి అడుగుతా, ఇంకోటి అడుగుతా. కరెక్ట్ అన్న. కానీ నిజంగా నీకు దేవత వస్తే ఆమె రెచ్చిపోదు కదా. రెచ్చిపోదు. నేను మానవుణ్ణి,
నాకు నరం లేని నాలుక 100 మాట్లాడతా నేను. అవు కరెక్ట్ ఆమెకు అన్నీ తెలుసు, కరెక్ట్ ఆమెకు పెయ్యని నరాలే, అవునా ఆమెకు తెలుసు కదా అన్ని. అంతేనా అవునా? అవు పేర్లొద్దు, అవునా కొన్ని సబ్జెక్టులలో నేను కొన్ని చేసిన. అవునా ఓపెన్ గా చెప్పు, అవునా సంతోష్ అన్న దొంగ నా కొడుకు, తప్పు చేస్తుండు, నేను చేసిన విషయం నేను పేర్లు తీయదలుచుకోలేదు. అవునా నీకు అనిపించిందా? నువ్వు ఒక దేవతో నీకు వచ్చు కాబట్టి ఒక మాట చెప్తున్నా, నువ్వు ఏదున్నా క్లారిటీగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే రేపటి దినం పబ్లిక్ పిక్చర్లు కావాలి వాళ్ళ గురించి. ఎందుకంటే మోసపోయి ఎవరు బాధపడొద్దని నువ్వు ఏదైనా సరే ముఖం ముంగట మాట్లాడేస్తున్నావు. కానీ నేను వెనకాల పోయి చెప్తున్నారు, చెప్పేటోళ్ళు చెప్తారే ఉంటారన్న, నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే అనేటోళ్ళు మనోళ్ళే, చెప్పేటోళ్ళు మనోళ్ళే, బద్లాం చేసిన వాళ్ళు కూడా మనోళ్ళే. అవి లైట్ అన్న. నీకు ఇంకా కొన్ని చెప్తారా అన్న? నీకు ఈ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నీతో మాట్లాడాల్సి వస్తుంది. అవునా చెప్పండి. బోనాల ముందు కొంతమంది ఆడపిల్లల్ని తీసుకొచ్చి కొంతమంది ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అవు దేవుడు ఎట్లుగాలే. అవునా కరెక్ట్. నేను ఒక ఎగ్జాంపుల్, నా దగ్గర నా ఎక్స్ ఎంప్లాయ్ ఉండే ఒక అమ్మాయి, అచ్చా ఆ అమ్మాయి కూడా సిగ ఊగుతున్నది. ఆహా మా ఇంట్లో వాళ్ళు చూసి నాకు పంపించారు. ఆహా అంటే నేను ఏమంటున్నా, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే ఏదైనా సరే ఇది దేవునికి సంబంధించింది, సనాతన ధర్మానికి సంబంధించింది అవునా కాబట్టి కరెక్ట్. మన దేవుళ్ళని మనమే కించపరచుకోవద్దు అనేది నా ఇంటెన్షన్. అర్థమైంది. అంటే ఇప్పుడు మనం కొన్ని మాట్లాడతాం, కృష్ణాలిటీ గురించి కొన్ని మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు చేసే లెక్కలట్టుంటాయి కాబట్టి మాట్లాడతాం. ఆమె ఒక ఆమె ఉన్నది, మంచి అల్లుడు రావాలన్నా వచ్చింది, మల్లుడికి మంచి తులం బంగారం చైన్ కావాలంటే ఉప్పల్ రింగ్ రోడ్ కాడ ఆగితే దేవుడు ఇట్లా పడేసిండు, మీకు గ్యాస్ లేకపోతే గ్యాస్ లో ప్రభువా అంటే నేను వాళ్ళకి కించపడలేదు. నేను ఏమంటున్నా, మనం మాట్లాడేది వాస్తవం అన్నప్పుడు 100 మంది రాని నిలబెట్టి మాట్లాడే శక్తి మన దగ్గర ఉంటుంది. కరెక్ట్. మనం చెప్పేది తప్పు అన్నప్పుడు 2-3 వచ్చినా మనం తడపడతాం. లైట్ అది. అవునా? అవునా. ఇట్లాంటివి మన దాంట్లో చేయలే, కానీ కొంతమంది తయారవుతున్నారు ఇవి చూసి. అవునా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే, ఈ బోనాల ముందు మంచిగా అందంగా ఉన్న అమ్మాయిల్ని, యంగ్ అమ్మాయిలను తీసుకొచ్చి సిగాలు ఎట్లుగాలే ఎట్లెగరాలే కూడా ప్రాక్టీస్ చేపిస్తారు. ఇది అట్లాంటి వాళ్ళని మనం చెప్పాలన్నా. ఎందుకంటే ఆడపిల్లలన్న ఎవరైనా సరే ఆడపిల్లలు ఒక ఇంటికి ఇస్తే పోతారన్నా. ఇప్పుడు చూసుకుంటాం కానీ ఫ్యూచర్ రేపటి దినం ఎట్లయితుంది, దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని మనం ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి సంజాయించాలి. కానీ ఆ స్టెప్ పోకుండా అయితే కాపాడాలి 100%. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఏం సుఖంగా ఉండరన్న, వాళ్ళ వెనకాల మస్తు బాధలు ఉంటాయి. రియల్ గా వచ్చిన వాళ్ళకి ఫుల్ కష్టాలు ఉంటాయన్న. తిండికి, బట్టకి, పొట్టకి, కంటికి నిద్ర కూడా ఉండదు ఒక్కొక్కసారి. అన్ని మనం కష్టాలు ఇచ్చి దేవుడు ఒకటేసారి మీదికి లేపుతాడు. అప్పుడు దాకా ఏం లేపాడు. ఇప్పుడు ఉత్తి ఊగుతారు కదన్నా, వాళ్ళు మంచిగా ఉంటారన్న, బట్ట పొట్ట అన్ని ఉంటాయి. దేవుడు వాళ్ళది కన్ను ఉంటాడన్న. ఇంకా వాళ్ళకి పాపం తగులుతుంది అన్న, లత్తు తగులుతుంది. లత్త అంటారు కదన్న, లత్తు తగులుతుంది. దేవుడు అనేది కరెక్ట్ వచ్చేటోళ్ళని ఫేస్ బట్టి గుర్తుపట్టచ్చు, వాళ్ళ మాట విధానం గుర్తుపట్టచ్చు. ఓకే. ఆ మధ్యలో శివశక్తులు కొంతమందిని కొండపోచమ్మ దగ్గరన, కొమరవెల్లి దగ్గర ఒక ఆమెను నిలదీశారు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు, మా పరువు తీస్తున్నావు అని. నాకు మంచిగా అనిపించింది, అది ఒక యూనిటీ వచ్చింది. యూనిట్ ఎవరి వల్ల వచ్చిందో తెలుసా నీకు? అది అడిగినందుకు జర అయినా కూడా సేమ్ ప్రాసెస్ అదే నడుస్తుంది అన్న. ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే మా నోట్ల మన వస్తున్నారు అంటే, ఈడ ఇంకోటి ఏమనిపిస్తుంది తెలుసా, ఈజీ మనీ కోసం, ఫేమస్ అవ్వడం కోసం, నలుగురు మన ముందు కూర్చుంటే మనమే దేవతలాగా ఫీల్ అయిపోయి అనేసి నీకు అన్న ఒక మాట చెప్పాలా, ఈ దాంట్లో పైసా కష్టపడితే వేస్ట్ అన్న. పైసా ఇవాళ కాదు రేపు వస్తుందన్న, కష్టపడనే సంపాదించుకోవచ్చు. కానీ ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం పైసా పెట్టేటోడు పెడతాడన్న, మన దగ్గర వచ్చినోడు చూపించుకొని పెట్టేటోడు పెడతాడు. కానీ ఆడ ఎంత కళాకళ ఇస్తాడో వాళ్ళకి కూడా తెలియదు, ముంగటలో కూడా తెలియదు. పైసది వేస్ట్ అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నువ్వు శిగంలో కూర్చున్నప్పుడు, శిగంలో ఉన్నప్పుడు నాకు పెళ్లి అయిందా లేదా కూడా తెలుస్తుంది కదా. చెప్తారు కదా, స్వచ్ఛమైన వాళ్ళు అయితే వాళ్ళకి మనకి ఏం ప్రాబ్లం ఉంది, నువ్వు ఇది చెయ్యకు అని. మిస్టేక్లు అనేది కొన్ని మ్యాచ్ అవ్వవు, కానీ కొన్ని జరగని కూడా చెప్తారు, అది జరగబోతుందని. అవునా? నేను ఇవి కొన్ని చూసిన ప్లేస్లలో పక్కా అబద్ధాలు, ఇవి పచ్చ అబద్ధాలు. నువ్వు వాళ్ళ ముంగట పోయి కూర్చుంటానన్నా నీ బయట మొత్తం తీస్తావు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంతేనా? స్వచ్ఛమైన వాళ్ళు అట్లా. స్వచ్ఛమైన వాళ్ళు. ఇలాంటి కల్చర్ మారాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇక మారాలంటే ఆ పెద్దోళ్ళు ఏదైనా ఒకటి డిసిషన్ తీసుకొని, రియల్ ఎవరు ఉన్నారో ఫేక్ ఎవరు ఉన్నారో మాట్లాడే ఒక ఏదైనా చేస్తే అప్పుడు సెట్ అవుతుంది. లేకపోతే అప్పుడు దాకా ఇంతనే పెరుగుతుంది కానీ తగ్గదు. ఎల్లమ్మ శిగం వచ్చిన వాళ్ళు అన్న అక్కడ పాలు పోస్తే ఇట్లా అనుకుంటా పోయి దాంట్లో మూతి పెడతారా? లే అన్నారు అన్న. హాల్ ఎందుకంటారు అన్న, అట్లా ఎందుకంటారు? ఒక వీడియో వచ్చింది అట్లా నాకు, ఒక శివశక్తికి సంబంధించిన అబ్బాయి. అవును. అబ్బాయి నిజమే కావచ్చు, నేను కాదన్నా,
నిజం ఉంటది కానీ కానీ మరీ పాములాగా చేసి అంత అయితే అది ఉండదు. ఆమె చెప్పదు కదా అన్న అట్లా చేయమని అయితే వాళ్ళు చేస్తారు అది అంటే జనాలను ఇంప్రెస్ చేయడానికి ఇంప్రెస్ చేయడానికి అంతే కదా. అంతే. ఓకే, ఎన్నిసార్లు రా నువ్వు కొమరవెల్లి కొండపోచం వెళ్ళినావు ఇప్పుడు? ప్రతి ఇయర్ పోతాను. ప్రతి మొన్న ఈ ఇష్యూ జరిగింది కదా, నిన్న ఎవరైనా క్వశ్చన్ చేయడం జరిగిందా? లే అన్న, నన్ను ఫోన్ చేస్తానన్న, నాకు ఫోన్ చేసి ఇది సిగం వీడియో బయట వైరల్ అవుతుంది, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీకు కూడా సౌందర్య లెక్క అది చేస్తాము అని అన్నారు. నన్ను అంటే నేను అందరి లెక్క అయితే నేను చేస్తలేను, నాకు సంబంధం లేదమ్మా, నేను ఇంటి మట్టికే వీడియో అంటే చాలా మంది వీడియోలు ఉన్నాయి, వీడియోలు అందరిని అడగాలి కదా వాళ్ళు. అదే అడిగిన వాళ్ళే వీడియోలు పెట్టుకున్నారు కదా, మరి అదే బద్లాం చేస్తున్నారు, శివశక్తులు బద్లాం అవుతున్నారు మీ వల్ల, ఈ వీడియోలు రాకుండా చూసుకోండి అంటే నేను అన్నా, నా వీడియోలు వస్తే ఏం ప్రాబ్లం అవుతుంది, నేనైతే పోయి షీగా మూవలేను కదా, నన్ను ఎందుకు మీరు నిలదీస్తున్నారు అని అన్నా. అన్ని మళ్ళా ఫోన్ కట్ చేసేసిన, మళ్ళీ నాకేం రిటర్న్ కాల్ రాలేదు. అయినా నేను పెట్టినా అన్న వీడియో. అడగాలి కదా, మీ శివశక్తులనే కొంతమంది పిలుస్తా అని చెప్పినారన్న నిన్న, మమ్మల్ని విషయంలో కూర్చోబెడతా పిలుస్తా అని చెప్పినారు. దేంట్లో కూర్చోబెడతారు? అదేమో పంచాలు కూర్చోబెడతా అని చెప్పినుండే, సౌందర్య పంచాలు పిలుస్తాము రమ్మమ్మ అని అన్నారు. మరి ఆమెకి గురువు శివశక్తే కదా, మరి పిలిస్తే వాళ్ళ పరవే పోతుందిగా. ఇక విలువలేరు, పిలిస్తే మాట్లాడదు, పోనీకనే రెడీ ఉన్నాను, ఎందుకంటే మనం కరెక్ట్ ఉన్నాం, మనదేం ప్రాబ్లం లేదు. ఇది ఏముందిరా, అప్పటి మందం వెళ్తూ దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ వచ్చేస్తావు తప్ప, ఏం బయట నువ్వు బయటలోనైతే రమ్మన్నావు కదా, రండి నేను చెప్తా, నేను వాక్యాలు బాగా చెప్తా, నేను నీకు పిల్లలు కాకుండా పిల్లలు అట్లేం లేదన్న, అట్లేం లేదు. నమ్మిన వాళ్ళకి వచ్చిన మొక్తారు పోతారు అన్న, వాళ్ళకి మంచిగా అవుతుంది అంతే. వాళ్ళు నాకు ఇది పెట్టు, నాకు ఇది చేయి, నాకు అది పెట్టు, నేను అస్సలు నోడుతాను అడగాను, వాళ్ళ అభిమానం అంతే, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఒక రూపాయి తీసుకున్నా ఖుషితో. అయితే ఆల్రెడీ పిల్లర్ లేచి కూర్చొనే చేసిరు కొన్ని. మనకు పిల్లర్లు వద్దు, నా స్తంభాలు వద్దు అన్న, వాళ్ళు ఉన్నదే గోడకు బొట్టు పెట్టానే మొక్తా దేవుడు అని, కానీ ఇవన్నీ వద్దు నాకు. ఓకే, ఓవరాల్ గా ఇక్కడ నుంచి బయటకు వద్దాం. ఇది కనుమరుగు అవ్వాలి, ఇట్లా ఫేక్ క్యాండిడేట్లు రావద్దు, దేవుడిని అడ్డం పెట్టుకొని ఇట్లా చెయ్యొద్దు అంటే ఏం చేయాలి? ఇది పెద్దల చేతులు ఉందన్న, వాళ్ళు ఇవన్నీ చూసుకొని పిలిచి మాట్లాడి అన్న ఏమన్నా డిసిషన్ తీసుకుంటే ఇవి కరెక్ట్ ఉన్న ఒక సైడ్ అవుతుంది, లేకపోతే ఇట్లానే కంటిన్యూ ఇంకా పెరుగుతారు కానీ తక్కువ. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే, యంగ్ అమ్మాయిలను తీసుకొచ్చి సిగాలు ఇట్లు గాలని నేర్పించేటోళ్ళని. ఇప్పుడు మనం చెప్తే వినేటోళ్ళు కాదన్న, అది ఒక క్లారిటీ ఉంది, అర్థమైపోయింది. అది మనం చెప్తే వినేటోళ్ళు కాదన్న, వాళ్ళ మైండ్ కూడా డైవర్ట్ చేసేస్తుంది. ఇప్పుడైతే పిల్లలు పోతారో వాళ్ళ మైండ్ కూడా డైవర్ట్ చేసేస్తారు, ఇట్లా అని చెప్పి ఇక వాళ్ళు వల్ల వెళ్ళిపోతుంది. పైసా ఆశ అన్న. ఓకే, నీ ఇంటికి నువ్వు ఎప్పుడు కూర్చుంటావు చెప్పు, నేను మీ ఇంటికి వస్తాను. నేనన్నా సండే రోజు కెమెరాల ముందు సిగమవుతావా? రెడీ అన్న, అట్లేం లేదు, రెడీ. నిజంగా నాకేం జరుగుతుందో చెప్పగలుగుతావా? చెప్తాను పక్కా. మాట అంటే మాటనే అన్న, మనం కరెక్ట్ ఉన్నాం, కరెక్ట్ మాట్లాడతాం, మనకు దొంగ బుద్ధులు లేవు. ఇగో అన్న వచ్చినందుకు 10 మంది. ఆమె పేరేంది? సంజన. సంజన వీడియో డిలీట్ చేయించుకుంది శివ స్టూడియో వాళ్ళ దాంట్లోకి. నేను ఏమంటున్నారా, మిమ్మల్ని అనాల్సిన అంత అవసరం మాకు, మీరు మా పాలోళ్ళు కాదు, లేదంటే మీకు మాకేం అది లేదు. నిజాయితీగా ఉండాలి, మంచిగా ఉండాలి. కొంచెం ఖరాబ్ చేస్తున్నారు, కల్చర్ ఖరాబ్ చేస్తున్నారు, ఎదుటోని కలిసిస్తున్నారు అనే ఇంటెన్షన్ తప్ప అంతకు మించి ఏం లేదు. ఓకే, ఇది పక్కన పెడితే నువ్వు ఇంతకుముందు మాట అన్నావు, నన్ను దొక్కుతుర్రు, నన్ను లేపుతుర్రు అని. ఎవరు నిన్ను దొక్కుతురు, ఎందుకు దొక్కాల్సి వస్తుంది వాళ్ళని? అయ్యో అన్న, ఒక డైలాగ్ కొట్టినా నేను, కడుపులో ఇసం పెట్టుకొని కమ్మ మాట్లాడడం నాకు రాదు, ఏదో నా ముఖం పట్టుకొని మాట్లాడతా, అందుకే నేను నచ్చలేను, వచ్చేటోళ్ళకి కాయ పోయేటోళ్ళకి బాయ్. ఆ డైలాగ్ ఎందుకు కొట్టినాను అంటే అన్న, నాకు ఒక అయ్యిందన్న, నేను నమ్మి పోయినందుకు నన్ను ఒక ఆట బొమ్మలాగా ఆడుకున్నారు అన్న. ఆడుకున్నాక ఆ తొవ్వలకైనా బయటికి రాని కూడా చాలా కష్టమే. నేను మినిమం ఒక 5 months దాకా మంచిది కాలేను వాళ్ళతో సోపత్ చేసినాక. మినిమం వాళ్ళతో 8 months సోపత్ చేసిన రిలేషన్షిప్ లో. రిలేషన్షిప్ మీన్స్ అన్న చెల్లె ఇంట్లో లెక్క ఉన్నందుకు ఒక దెబ్బ పడ్డాను నాకు. దెబ్బ పడినాక దాంట్లోకేని వాళ్ళతో జరిగిపోయి దాంట్లోకే మంచిగానే మినిమం ఒక 5 months పడ్డది. దెబ్బ పడ్డది మీన్స్ ఇట్లానే అడ్డం పడగొట్టేసింది నన్ను. ఎట్లా అంటే ఊకే కింద వ్యక్తులు ఇట్లానే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన వాళ్ళు చేసి ముంగటలో వేసి మనం చేయలేదు, హాయ్ అని. సరే అని ఇన్నిగానే మెసేజ్లు వస్తున్నాయి కదా ఏందో అని అనుకుని హాయ్ అని పెట్టిన. హాయ్ అన్న పెట్టినాక రిలేషన్షిప్ మెల్లమెల్లగా అన్న చెల్లెల్లాగా మంచిగా వాళ్ళ కలిసిపోయినాం అన్న. నువ్వు ఉన్నావు అన్న, నువ్వు చేసినావు వేరేలోకి తప్పు,
ఇప్పుడు నేను ఉన్నా అన్న, నేను కళ్ళ ముంగటే ఉన్నా, ఉమ్. నువ్వు తప్పు చేసినా అనాలా ఏమంటారు లేకపోతే చేయలే అని చెప్పాలా? తప్పే అనాలి. నేను చేసినందుకు నన్ను నిలదీసిన అందరు. అంటే వాళ్ళను తప్పు చేస్తున్నావు అని క్వశ్చన్ చేసినందుకు, తప్పు చేసినావని నేను చెప్పినందుకు నన్ను నిలదీసినారు. నన్ను నిలదీసి నా డ్రెస్ చింపినారు. కొట్టడానికి వచ్చారు పైకి, కొట్టనికనే వచ్చింది, చేతులు కూడా లేపినాను. అంటే క్వశ్చన్ చేయదు, ఏది చేసినా క్వశ్చన్ చేయొద్దు. ఎందుకు క్వశ్చన్ చేయొద్దు అన్న? నువ్వు తప్పు చేసినావు, నీ వల్ల ముంగటోడు సఫర్ అవుతుందనా? సఫర్ అవుతుందనే చెప్పాలా లేదా? 100% చెప్పాలి. అది దొంగ ఎప్పటికైనా బయట పడతాడో పడడా? అది ఎప్పటికైనా ఇంకా 10 సంవత్సరాలు కానీ అది బయట పడతాడు. అవునా కాదన్న? నేను నాకు కరెక్ట్ ఉందన్నా, ఎవరైనా తప్పు చేసినా తప్పే నప్తా. తప్పు అంటే వాళ్ళ మైకంలో ఉన్నప్పుడు జరిగింది, అలా మైకంలో ఉన్నప్పుడు జరిగింది. మైకంలో ఉన్నప్పుడే క్వశ్చన్ చేసినావు. క్వశ్చన్ రిటర్న్ వాళ్ళకే అయినా చెప్పేసిన నేను. ఎందుకు అన్న, ఒకవేళ జిందగీలతో మనం ఆడుకోదన్నా. అంటే ఒకటిరా, వాళ్ళ దిక్కు మలుపుకున్నారు అంటే మందేమన్నా పెట్టారు? మందు పెట్టినా. నాకు వెళ్ళిందంటే ఫిష్ లో వెళ్ళిందన్న. ఫిష్ వాళ్ళ దగ్గర నువ్వు తిన్నావా? తిన్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా తిన్నా. ఎన్ని రోజులకు నీకు ఈ మైకంలోకి మొత్తం వాళ్ళ నేను వాళ్ళ దగ్గరికి జరిగిపోయినాక 1 month కి మందు తీపించుకున్నా. మందు నీకు మందు పెట్టినాక ఎన్ని రోజులకు నువ్వు వాళ్ళ మైకంలో పడ్డావు? విత్ ఇన్ ఒక 1 month లోనే. 1 month మొత్తం వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళు ఎందుకు నీకు మందు పెట్టారు అనుకుంటున్నావు? నేను మంచిగా ఉన్నా అన్న, కడెక్ట్ మాట్లాడతా, మస్తు సాయం చేస్తున్నా, జర వెనక ముందు చూసుకుంటున్నా, అట్లా నన్ను అది చేసేసి. అంటే వేరే ముంగట కూడా అన్నారంట అన్న నాకు. ఏమనంటే నేను ఇట్లనే ఒక గుడిలో దేవుడు వచ్చింది నాకు. నాకు ఏదైనా కరెక్ట్ ఉంటే వస్తా అన్న, ఊదిపోగా బ్యాండ్ సౌండ్ ఉంటే దేవుని దగ్గర వస్తుంది, దేవుని కాడ వచ్చింది. వచ్చినాక నాకు నోరు వస్తలేదు అన్న. అప్పటికే నా హెల్త్ ఖరాబ్ ఉంది, లేదని కాదు, ఊకే పడిపోతున్నా కింద, నా హెల్త్ ఖరాబ్ ఉంది. అయితే ఒక ఆమె అడిగిందంట, ఒకళ్ళు అడిగిందంట ఆయనకి, ఎందుకు ఈమెకి నోరు ఎందుకు వస్తలేదంటే, ఆమెకి నోరు రావద్దు, ఇప్పుడే నోరు వస్తే నాకైనా మించి వెళ్ళిపోతుంది. మరుగుమందు పెట్టిన వాళ్ళ? అంటే ఈ మరుగుమందు పెట్టడం ఏం చేద్దామని మరుగుమందు పెట్టారు అనుకుంటున్నాను? నన్ను మొత్తం కింద తొక్కేద్దామని చూసిండు, నన్ను కింద తొక్కేద్దామని చూసిండు, కానీ ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల నేను బయట పడిపోయాను. ఒకటిరా మేడం, నాకు ఒక క్లారిటీ, నేను కూర్చి అడుగుతా కొన్ని విషయాలు. చెప్పండి. ఓకే. ఒక అమ్మాయికి ఒక వ్యక్తి మరుగుమందు పెట్టిండంటే అమ్మాయిని వాడుకోవాలని చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మాయిని మరుగుమందు పెట్టి ఆమె దగ్గర డబ్బులు గుంజుకుందాము అనే విధంగా కొంతమంది. నిన్ను ఏ విధంగా? నన్ను ఏ విధంగా అంటే మొత్తం వాళ్ళ దాంట్లో వెళ్ళిపోవాలా, వాళ్ళతో ఉండాలా, వాళ్ళు చెప్పినట్టు వినాలా, వాళ్ళు ఏడేకంటే అడిగి పోవాలా, వాళ్ళ పనులు చేయాలా అన్న దాంట్లో గుంజుకున్నారు. చేసినా అన్న, అట్లా కూడా అయ్యింది. ఏమేమి చేసినావు వాళ్ళకి పనులు? జర వాళ్ళు ఎడికైనా పోతే వాళ్ళ ఇంట్లో పోడు, జర వాళ్ళ మాట ఏం ఇంట్లో 1 second కూడా ఉండకపోతే, మా మమ్మీ డాడీ మాట వినకపోతే నేను ఎన్ని రోజులు వాళ్ళతో సోపా చేసినానో అన్ని రోజులు మా మమ్మీ డాడీ ఏడ్చుకుంటూనే ఉన్నారన్న, అన్ని రోజులు. ఎందుకంటే ఊకే కింద పడిపోతున్నా, నాకు ఏమైపోతుందో అని ఒక టెన్షన్ ఉండే వాళ్ళకి. అరిచేతిలో ప్రాణం లేదన్న మా మమ్మీ డాడీకి, కంటికి నిద్ర లేదు, కడుపుకి అన్నం లేదన్న. చాలా నమ్మినాం అన్న, చాలా చాలా అంటే చెప్పుకుంటే దుఃఖం వస్తుంది కానీ అంత నమ్మినాం. తీసుకోండి నిన్ను ఆ వ్యక్తులు ఈ ఏరియాలో గుడ్ల సైడ్ అన్న, 7 కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, అట్లా వాళ్ళు చెప్పింది తినాలిగా. చాలా మర్యాద సోకలేదు, మళ్ళీ చాలా మర్యాద చేసిన నా సొంత మూలకనే అంత మర్యాద చేయలే అని అంత మర్యాద చేసిన. ఇవాళ స్టేజ్ లో ఇప్పుడు కాదన్న, ఎప్పుడో కూర్చుంటుండే, కానీ ఆ తప్పుతో పోయినందుకు నేను ఇట్లా అయిపోయినా. నేను చాలా అది ఉండే అన్న ఫస్ట్, నేను నాకు ఇంట్రెస్ట్ చాలా. ఎట్లా తెలిసింది? ఎట్లా నీకు మంది ఎట్లా తీపిచ్చారు? మిస్బిహేవియర్ చేసిరా? అంతదాకా పోలే అన్న, అంతదాకా పోతే కాకపోతుండే. పోయే సిచ్యువేషన్ అదే ప్లానింగ్ ఉంది ఉండే కానీ కాలే, అది వాళ్ళకి అంత పని చేయలే, మనతో కాదన్న అది. ఓకే, సారీ, తప్పుగా అనుకోద్దురా. లేలే అన్న, అంటే కొన్ని విషయాలు క్లారిటీ ఉండాలి, నేనేదో తప్పు పట్టాలని. నేను నీ గురించి ఎంక్వైరీ చేస్తే కూడా నాకు నువ్వు పర్ఫెక్ట్ అనేది వచ్చింది, నాకు అంత అవసరం కూడా లేదు. అన్నా ఉన్నా చెప్పుకోవాలా అంతే. దొంగ అయితే దొంగ, లంగ అయితే లంగ. అరే అబద్ధాలు ఆడితే నేను జాకులు దింపుడు స్టార్ట్ చేస్తా కదరా. నువ్వు ఏనాడు అడుగునా, నేను ఫ్రాంక్ గా ముఖం కూడా చెప్తా. అదే నాకు ఈ విషయాలు కొన్ని తెలిసినాయి కాబట్టి అడుగుతున్నా. దాని తర్వాత ఎన్ని రోజులకు ఎట్లా బయటపడ్డావు దీంట్లో నుంచి? ఇక వాళ్ళ గురించి అంతా తెలిసిపోయింది అన్న నాకు. ఇక నా గురించి కూడా నాతో మంచిగా ఉంటున్నారు, నాతో అన్ని వేయించుకుంటున్నారు, నాతో మంచిగా ఉండి నా ఇంకా గుంతలు తవ్వుతున్నారు. వేయించుకుంటున్నారు, కాళ్ళు తెచ్చుకుంటారా? వాళ్ళకి అవసరమైన పనులు, ఇట్లనే దేవుని పూజ పనులు, ఇక అట్లా చేపించుకున్నాక అంతా మంచిగా అయినాక నా వెనకాల గుంతల్లో స్టార్ట్ అయింది. నాకు బద్నాం చేసేస్తుండ్రు, నేను డ్రింక్ చేస్తా అని, పైసలు తీసుకుంటా అని, పట్టు చీర అడుగుతా అని, అట్లా బద్నాం చేసేసి నన్ను.
తాగుతావని డ్రింక్ చేస్తా అని చెప్పి. అంటే వాళ్ళతో పాటు తాగినావు ఎప్పుడన్నా? తాగలేనా, తాగుడు అలవాటు లేదు. ఆ చెట్టు మీద కళ్ళు అంతే. కామన్ అందరూ అది తాగుడని ఎవడు అనొద్దు. అది పైసలు ఏం పని అని పట్టు చీరలు అడుగుతానంట, నన్ను బదనాం చేసింది. ఇది ఎప్పుడు వాళ్ళతో నొల్లైనాక ఇవన్నీ బయటపడి. నేను ఉన్నమాట నీకు క్వశ్చన్ వేసినా అన్న, ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు. గ్రిప్ లో పోయిన తర్వాత నీ గురించి బ్లేమ్ చేసి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇక నా మీద చెప్పి ముంగటల దగ్గర నా గురించి చెప్పి పైసలు గుంచుతాడు. అట్లా అయ్యింది. అట్లా అయినాక నాకు అర్థం కాలే అన్న, చిన్నగా ఉన్నప్పుడు ఇంకా అంటే చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా నువ్వు ఒక మైకంలో దించేసి ఏం అర్థం కాలే. అర్థం కాక ఇక మెల్లమెల్లగా ఏ దేవుడు కనిపించా తెలియదు కానీ ఒక్కొక్కటి బయటపడినాక నేను ఎట్లా బయటపడ్డావు నువ్వు అసలు? అందులోకి ఉన్న మాట చెప్పేసిన అన్న, నువ్వు తప్పు చేసినావు నేను చెప్పేసినాక మొత్తం బయటపడ్డాను అన్న. నన్ను బదలాం చేసింది, నన్ను ఏం చేసింది అంతా బయటపడిపోయింది అన్న. నా పేరు మీద అమ్మవారు వస్తలేదు అప్పుడు. అమ్మవారు రాకుండా వేసేసినారు, అమ్మవారికి దయ్యం కింద వేసేసినారు. చాలా అయినాయి అన్న, వీడియోలు ఉన్నాయి నా దగ్గర, డాడీ దగ్గర ఉన్నాయి. నన్ను మొత్తం ఒక పిచ్చిదాని లెక్క వేసేసింది, మొత్తం దయ్యం లెక్క. నాకు వచ్చేది దుర్గామాత, రీసెంట్ గా కాళికామాత వస్తే కూడా కాళికామాతని దయ్యం అని వేసేసినారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి నన్ను దయ్యం కింద వేసేసిన అమ్మవారి దగ్గర. నీకు దయ్యం పట్టిందని ఒక వీడియో పట్టింది. ఆయనతో వాళ్ళతో సోపత్ చేసినాకనే వాళ్ళతో సోపత్ చేసినాకనే ఊకే కింద పడ్డానా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి జరిగిపోయినా మంచిగా ఆరాంగా ఉన్నా. మళ్ళీ వచ్చినావు, బయటకు వచ్చినావు. ఎట్లా, ఏ విధంగా నీకు మందు ఉందని ఎట్లా దొరకబట్టారు? తిన్నది పేకి పడతలేనా, బక్క అయిపోతున్నా, ముఖం మొత్తం కర్రేగా, మనము కాలు చేతులు గుంజుతున్నాయి, కంది చెట్టు ఉన్నట్టు కాలు చేతులు గుంజుతున్నాయి, అన్నం పోతలేదు, తినబుద్ధి అయితే లేదు. ఇక ఇంటికి మమ్మీ అన్నది ఒకసారి టెస్ట్ చేపిద్దాం అంటే, ఆయనతో ఉన్నో లేకో ఏమన్నారు అంటే, నేను ఆల్రెడీ చెప్పిన కడుపులో మందు పెట్టేసాలని, నా మాట ఇన్లే. కడుపులో మందు పెట్టాలని, దగ్గర వచ్చిన వాళ్ళకి కడుపులో మందు పెట్టాలని ఆల్రెడీ నేను చెప్పినా, నేను పెట్టలే, నా మాట ఇనలేడు, అందుకే ఇట్లా అయ్యింది అని అన్నాడు. వేరే వాళ్ళు అన్నారు, ఆయన వాళ్ళ అన్నారు. అన్నాక అదే మాట నేను మనసులో పెట్టుకున్నా. ఇక వాళ్ళకి నాలుగు నొల్లు అయిపోయింది. నా డ్రెస్ ఉన్న మాట అన్నందుకు నా డ్రెస్ చింపినారు. సరే అని నేను వదిలేట్టుకున్నా. ఇలా నా డ్రెస్ చెప్పింది, రేపు వాళ్ళు కూడా ఉన్నారు చింపేటోళ్ళు అని లైట్ తీసుకున్నా. ఇక మమ్మీకి చెప్పిన, మమ్మీ నాకు ఎట్లా అవుతుంది, తింటే ఆకలేదన్న, ఒక పూట అన్నం ఆకలేదు, ఏం లేదు. మమ్మీ చెప్తే ఒక ముస్లిమ్స్ వాళ్ళు తీసారు కదా అన్న. ఇక ఇట్లానే మల్లపల్లిలో పోతే ముస్లిమ్స్ ఏమి ఇట్లా గోరు పట్టి చెప్పింది అన్న, కడుపులో మందు ఉందని. అవును, గోరు పట్టి చెప్పొచ్చు. గోరు పట్టి చెప్పింది, చెప్పి ఏదో జాజు టైప్ మందు ఉన్నది, ఆ మందు వేసి తీసేసింది. ఇక నాకు కాక మన్న కూడా వెళ్ళింది. ఇద్దరికి పెట్టింది, నాకు కాకుండా మన్న కూడా పెట్టింది. ఇక మన్న కూడా లోపల అవుతుంది మొత్తం. ఆ పాట నాకు ఫ్రిడ్జ్ లో వెళ్ళింది, మన్నకి మటన్ లో వెళ్ళింది. మీరు తిన్నారా ఇంట్లో? తిన్నాం. తీసినాక ఎన్ని రోజులకు కవర్ అయినాను? వాళ్ళు చెప్పిరా మరొక మంది పెట్టి చెప్పినా. వాళ్ళే పెట్టిరా ఎట్లా అంటావు? వాళ్ళు పెట్టినా అనలే అన్న, ఎప్పటి నుంచి లేదు కడుపులో మందు. వాళ్ళ దగ్గర పోయినప్పుడే మందు వచ్చింది. మంచిగా ఉన్నానా నేను, మంచిగా ఏ కోపం వచ్చిందన్న, ఏమంటాం, సైలెంట్ ఉన్నాం. కానీ కర్మ అనేది ఉంటది అన్న. ఇలా మాకు పెట్టిండ్రు, దేవుడు అయితే ఊకోడు కదా, ఏదో విధంగా దొక్కుతాడు కదా, 100%. అదే గప్చి ఊకున్నాం. ఇక మన్న ఇంకా ఘోరం అన్న, మన్న మొత్తం అట్టే. నా మాట కూడా ఇక నేనేమన్నా ఇంట్లో మన మమ్మీ డాడీతో మాట్లాడే విషయం అట్టే పోతుండే, చిన్న చిన్న విషయాలు కూడా అట్టే పోతుండే, ఊకే అదే తొవ్వ పడుతుండే. మన్న అది తీసేసినాక సెట్ అయిపోయారు. మన్న అది తీసేసినాక మంచిగా ఉన్నాడు. ఇక ఇంట్లో అన్నం తినడు, జర దందా చేసుకున్నాడు. లేకపోతే టెంట్ హౌస్ ఉంది అన్న డాడీకి, టెంట్ హౌస్ లైటింగ్ ఉంది, దాని మీద కూడా ఇంట్రెస్ట్ లేదన్న మనకి. దాని మీద ఇంట్రెస్ట్ లేదు, మొత్తం మా డాడీతో నొల్లి పెట్టుకుంటుండు, ఎట్లెట్లనో వేసిండు జర. ఇక తీసినప్పటి నుంచి జర బిజినెస్ లో ఉన్నాడు, జర దిమాగ్ మొత్తం బిజినెస్ లో పెట్టు మంచిగా ఉన్నాడు ఇప్పుడు. ఓకే డన్. ఈ రీల్స్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? నాకు ఇష్టం అన్న, జర ఏమంటే ఫోక్ సాంగ్స్ ఇష్టం. ఇక అట్లా అని నేను ఎక్స్ప్రెషన్ నాకు కూడా అయ్యానికి వస్తుంది అని చెప్పి నేను కూడా జర స్టార్ట్ చేసి. ఫోక్ సాంగ్ లో వేయడం ఇష్టం, కరెక్ట్. మరి బాడీ పెంచాలి కదరా, దొడ్డుకు కావాలి కదరా. అది ఎంత తిన్నది కాదన్న, 6th క్లాస్ 7th క్లాస్ అమ్మాయిలు ఎక్కువ ఉన్నావు. మరి అట్లా ఉండాలన్న, ఈ జనరేషన్ గలీజ్ ఉన్నది. కరెక్టేరా, ఇప్పుడు నేను ఏమంటున్నా, జనరేషన్ గలీజ్ ఉంది ఓకే, కాకపోతే నువ్వు ఒక యాక్టర్ అవ్వాలన్నా ఇంకోటి అవ్వాలన్నా నిన్న ఒక కెమెరాలో పెడితే ఏంద్రా 6th క్లాస్ పిల్లని తీసుకొచ్చి పెట్టారని మమ్మల్ని తిట్టరా, పెట్టిన వాళ్ళని అంటారా అన్నారా? మరి తినాలి కదా. ఏ సాంగ్ చేసినావు నువ్వు ఫస్ట్ రీల్స్? ఫస్ట్ రీలా ఫోక్ సాంగ్ అన్న, గుర్తుందా? అంత గుర్తులే అన్న, టిక్ టాక్ నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, అన్ని సాంగ్స్ చేసా ఫోక్స్. ఓకే, పాట పాడతావా? ఏదైనా పాట వచ్చా? అన్న అంతే ఏం లేదు, యాక్టింగ్ అంటే చేస్తా. డైలాగ్ చెప్తావా?
చెప్పినా కదన్నా. డైలాగ్ చెప్తే కనెక్ట్ అవ్వాలి, అక్కడ కొట్టాలి. ఇవన్న ఎవడు ఎంత చేసినా నా ఇంటికి మందం కూడా ఏం కాదు. చేసేటోళ్ళు చేస్తేనే పోండి, మీరే కింద పడతారు కానీ నేనైతే పైనకి ఎదుగుతా అంతే. నా నోటితో అదే ఒకటే మాట, ఇంటికి కూడా పడకూడదు. ఇంటిగా కాదు, నా కాలికి కూడా ఏం కాదు. ఓకే అంతే. లైట్ తీసుకున్నా అట్లాంటి వాళ్ళు వచ్చేటోళ్ళు మస్తు మంది వస్తారన్న. ఇక నా దోస్తానా లేదు, ఇంట్లో మమ్మీ డాడీ అన్న. బయట దోస్తానే లేదా నీకు అసలు? ఏ ఒక దోస్తానా లేదు. నా ఫోన్ కూడా ఇస్తా, మినిమం నా ఫోన్ లో 20 కాంటాక్ట్లు ఉంటాయి, దానికన్నా మించింది ఏం లేదు. చెయ్యన్న, ఎందుకంటే దోస్తానా ఇది ఉంటేనే దోస్తానా. పచ్చిగడ్డ ఉంటేనే మనుషులు వస్తారు. అంతే ఏగేసి వచ్చినా రారు, మన జోలికి రారు. ఎంతవరకు చదువుకున్నావు? నేను 10th అయితే కరోనా బ్యాచ్. ఓకే. డిప్లొమా చేసిన, డిప్లొమా డిస్కంటిన్యూ. మమ్మీకి జర హెల్త్ ఖరాబ్ ఉండే, ఇక మమ్మీ కోసం, మమ్మీ ముఖ్యం అన్న, మమ్మీ డాడీ ముఖ్యం, దాని గురించి వదిలిపెట్టేసుకున్నా, ఇక ఇంట్లోనే ఉంటున్నా. నీ ఫేమస్ అయిన వీడియో ఇది శిగం వేడిది అయ్యింది చాలానే అన్న. డైలాగ్ లైన్, ఏ డైలాగ్ అయిందా? డైలాగ్ చెప్పు. కడుపు లీసం పెట్టుకొని కమ్మగా మాట్లాడడం నాకు మాత్రం అస్సలు రాదు, ఏదో నా ముఖం పట్టుకొని మాట్లాడతా. అందుకే నేను కొంతమందికి నచ్చలేదు. చెప్పాలి ఆడ ఎట్లా చెప్పిన అందులో బెట్టే గిటే ఉంటది అవన్నీ బేటే గిట చెప్పు. కడుపు లీసం పెట్టుకొని కమ్మగా మాట్లాడడం నాకు మాత్రం అస్సలు రాదు, ఏదో నా ముఖం పట్టుకొని మాట్లాడతా. అందుకే నేను కొంతమందికి నచ్చకపోయినా పర్వాలే, ఆనే వాళ్ళే అతే జానే వాళ్ళే జాతే, ఆనే వాళ్ళకి బాయ్ జానే వాళ్ళకి బాయ్. ఓకే. నీ ఇప్పుడు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ అందరికి స్టార్టింగ్ అడుగుతాను, ఇది ఎండింగ్ వచ్చిన, ఎందుకంటే నీ సబ్జెక్ట్ ముందు తీసుకోవాలి కాబట్టి. ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నేను మమ్మీ డాడీ అన్న. ఓకే. ఏం చేస్తుంటారు మమ్మీ డాడీ? మమ్మీ ఇంట్లోనే అన్న, డాడీ టెంట్ హౌస్ ఉంది, డాడీ అన్న బిజినెస్. ఎక్కడ నెగటివ్ ఎక్కడ మీది? శ్యామ్లాల్ బేగంపేట అన్న. బేగంపేట. శ్యామ్లాల్ బేగంపేట. ఓకే. అన్న టెంట్ హౌస్. అన్న టెంట్ హౌస్ లైటింగ్. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదన్న, ఖాళీగా. తిక్కలు వేసినప్పుడు ఎవడన్నా ఎగస్టాల్ ఎక్స్ట్రా చేసే ముఖం కూడా ఇచ్చేసాడు, బదలామైనా పర్వాలే. ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు రీల్ చేసుకోవాలి అంతే. ప్రేమ వచ్చినా బాధ వచ్చినా మమ్మీ డాడీ. ఓకే. ఏమైనా బాధ వచ్చినా అమ్మవారు, కింద గుడిలోకి పోవాలా మొక్కుకోవాలి అంతే. ఓకే. ఎట్లా ఉంటది ఫ్యామిలీతో? ఎట్లా ఉంటది? చాలా మంచిది. ఎట్లా అంటే నేను ఏమైనా కావాలంటే వితిన్ సెకండ్ లా తీస్తాను, నన్ను బాధ పెట్టారన్న. ఓకే. మొత్తం మీ కాందాన్ మొత్తం టెంట్ హౌస్ లో ఉన్నట్టున్నాయి లే అన్న. ఇక అది మనం చూసి నేర్చిన వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర నుంచి నేర్చుకోలేనా? మన దగ్గరికి మొత్తం డెడ్ కాపీ అన్న. అవునా? చెప్పేటోడు ఉందా చెప్తాడన్న, ఒక్కసారి శ్యామలాలికి రా, మొత్తం రియాలిటీ తెలిసిపోతుంది. అవునా? వస్తా, పక్కా వస్తా. బోనాలకు నువ్వు రమ్మన్నావు, బట్ నాకు అప్పుడే అన్న నువ్వు అసలు బోనాలకు వచ్చాడు ఉంది అన్న. డెడ్ కాపీ అన్న, మొత్తం మన చూసి ముంగటోడు చేస్తాడు అంతే. ఆ వ్యక్తి ఎవరైతున్నారో పేర్లొద్దు అన్న, మొత్తం ఏ షోక్ లేదు అసలు, అమ్మాయిలు అంటే చూడరు, వాస్తవేనా? ఒక్కసారి నేను అంటున్నా కదనా, ఒక్కసారి నువ్వు శ్యామలాల్ అడుగు పెట్టు, నీకు ఎవిడెన్స్ తో అందరు నా దగ్గరకు వచ్చి పోసుకొని పోతారు, నన్ను నాగం చేసిపోయాడు. యాక్చువల్లీ నేను లిటరల్ గా కొన్ని విషయాలు ఎందుకు నమ్ముతాంటారా, ఎవరి ప్రాబ్లం ఎట్లుందో అని నమ్మితే నన్ను మోసం చేశాను. నాకు ఫోన్ వచ్చి చెప్పేదా కూడా, అప్పటికి నేను అంత ఈజీగా నమ్మను, నాకు డౌట్ కొడుతూనే ఉంది. యాక్చువల్ గా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, కళ్ళు కనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే నమస్తే, ఇగో ఈ వ్యక్తి అంటే ఏమంటాం, నమస్తే అంటాం, నమస్తే అని ఇట్లా అనం. ఇక్కడ వ్యక్తి ఉంటే ఈ వ్యక్తికి మర్రి అనం. నాకు అప్పుడే డౌట్ వచ్చి మా కెమెరామెన్ తో నన్ననే ఈ మాట. బట్ ఫోన్ వచ్చినప్పుడు అరే విషయంలో ఓకే 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 అనుకున్నా, కానీ ఒకటి పెట్టింది తీసేయాలంటే తీసేయాలి, ఉన్నదో తీసేసిన తెలియదు మేము. బట్ మొత్తం ఇక పత్తి మాటలు నాకు చెప్పినాక కనిపించింది, మళ్ళీ దొరకాలి. మా మీద టార్గెట్ వేసినారు వాళ్ళు, ఏమని కళ్ళే కనిపించక టార్గెట్ ఏం చేస్తారు. ఇప్పుడు మా అన్న ఉన్నాడు అన్న, జర నాలెడ్జ్ చాలు. ఏదంటే ఏమంటాడంటే మా అన్న ఎవరిని కడుపు కొట్టదు, మన కడుపు ఒకటి కొట్టినా పర్వాలేదు అని దేవుడు చూపిస్తాడు. నిజాయితీగా ఉండాలా, మనం కష్టపడాలా, మనకు రాని పని కూడా మనం చేయాలా. ఇక అప్పుడు అంటే చిన్నగా ఉన్నాం నడిచిపోయింది అన్న, ఇప్పుడు పెద్దగా నాకు తెలివి వచ్చింది. ఇప్పుడు మా అమ్మాయి అనే వాళ్ళని అంటే మేము ముక్కుంటామా? ఇల్లు అమ్ముకున్నారంట. ఇల్లు అమ్ముకోలే, ఇల్లు అమ్ముకుంటే ఇప్పుడు ఇట్లా ఎందుకు వస్తానా నేను? ఇల్లు అమ్ముకున్నారా? ఉన్న ఇంట్లోనే ఇప్పుడు అందరు ఉంటుర్రా? ఎవరిది వాళ్ళు పార్టీషన్ అన్న, పార్టీషన్ అయిపోయింది. ఆ ఇల్లు కోసం కూడా మస్తు మాటలేనే అన్న. ఇంటికి మా అమ్మ ఏడ్చిన రోజులు మస్తు ఏడ్చారన్న. ఇప్పుడు చెప్తున్నా, మస్తు కష్టపడతాను మా అమ్మయ్య. మా అమ్మాయిని మస్తు బాధ పెట్టిన. ఇవాళ మా అమ్మయ్య చేసిన కష్టంకి 2 బిల్డింగ్లు ఉంటుండే అన్న. మా డాడీ కళ్ళు కనిపిస్తాయి కొంచెం, మా డాడీ నా గురించి మస్తు ఆలోచన. మా అన్న కూడా మస్తు బాధ పెట్టింది మా మమ్మీ డాడీకి. మా నాయనమ్మ చచ్చిపోయినాక మాకు కట్టుబట్టలతో నిలబొట్టేసింది అన్న. మా డాడీ మా మమ్మీ పట్టగొలుసులు అమ్మి మమ్మల్ని జాదిన అన్న. స్కూల్ ఫీజు కట్టకుండా మమ్మల్ని స్కూల్ చదివించింది అన్న. ఇప్పుడు దాకా మా దగ్గర 10th మెమో లేదు. మస్తు చేసింది అన్న, మమ్మల్ని మస్తు బాధ పెట్టిన.
ఏడ్చుడు విషయం కాదన్న, మా మమ్మీ డాడీ మస్తు బాధ బాధ ఎంత ఉంటే ఏడుస్తాం రా ఎవరమైనా సరే ఊరికే సొంతం పాలలో పెళ్లిలో అయితేనే మమ్మల్ని విలువలేరు అన్న. కానీ నేను మంచిగా అయ్యి మా మమ్మీ డాడీ పేరు నేను బరాబర్ మంచిగా చేసి ఎవరెవరైతే మా అమ్మని చిన్న చూపు చూసిన మా అమ్మని మా అయ్యని బరాబర్ వాళ్ళని నిలదీస్తాను. ఇదైతే నా పక్కా గ్యారంటీ. మా ఖానాన్లో ఎవరు లేరా, నా మీడియాకి ఎవరు లేకరా, నేను ఎక్కిన. ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నాను, నేను కరెక్ట్గా ఉన్నా. కానీ మస్తు బాధ పెట్టిన. మా డాడీకి ఆట ఉందన్న, మా డాడీకి మంత్రాలు చేసి ఆట తెప్పించిన. ఇప్పుడు చెప్తున్నా నీకు, నీ ముంగట ఇప్పుడు బయట పడలే. మా మమ్మీ మా డాడీ, మా మమ్మీ కూడా చేతబడి చేసింది, మా అన్నం చేతబడి చేసింది, నాకు చేతబడి చేసింది. పాము ముంగిసలేకున్నామన్న మేము మా ఇంటికి. ఇల్లు గుంజుకోవాలన్నారా? ఇల్లు ప్లస్ మా మమ్మీ బంగారం అన్న. జర మమ్మీ పెళ్లికి బంగారం మంచిగా పెట్టిండ్రు. మమ్మీ వాళ్ళది మేందిపట్నం, నాంపల్లి మేదిపట్నం. మంచిగా ఉన్నారన్న వాళ్ళు. ఇన్ని కష్టాలు అంటే ఒక ఆడపిల్లగా ఒక ఇంటికి ఇస్తే వెళ్ళిపోయి ఒక ఆడపిల్లగా నీకే ఇంత ఉందంటే మీ అన్నకి ఎంత ఉండొచ్చు? మా అన్న బయట మా అన్నకి ధైర్యం నేనే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలన్నా, మా అన్న అన్ని కడుపులో పెట్టుకుంటాడు. నేను కడుపులో పెట్టుకున్నా, ఏదైతే అదైతే ముఖం కూడా కక్కేసాల. దయ్యం పట్టినప్పుడే చెప్తాను కొట్టాలన్న, దయ్యం పట్టినాక కొడితే ఏం లాభం వస్తుంది? మా అమ్మాయిని బాధ పెట్టినా, ఇప్పుడు చూసినా మాకు తెలివి రానప్పుడు మీరు బాధ పెట్టిన అయిపోయింది. ఇప్పుడు మాకు తెలివి వచ్చింది, మేము బాధ పెడితే మేము ఊకుంటామా? మమ్మీ డాడీ ఏదైనా తలుచుకొని ఏడుస్తారా? నా గురించి ఏడ్చారన్న వాళ్ళు. ఇప్పుడు చుట్టాలు ఉంటారు కదా, రిలేటివ్స్ ఉంటారు, పక్క పాలోళ్ళు ఉంటారు కదా, ఏమన్నా విషయాలు అలా చెప్పకపోతే దూరం పెడితే ఏడుస్తుంది మా మమ్మీ. మొన్న రీసెంట్ గా మేము పెళ్లికి పోయినాం అన్న, సొంతం వాళ్ళదే మమ్మీ వాళ్ళ సైడ్. మమ్మల్ని ఎవరో అన్నట్టు అందరు ఉన్నారన్న, మా అమ్మ ఒక్కతే లేదన్న. మా మమ్మీని ఫోన్ చేసి కూడా వాళ్ళకలేరు అన్న. పెళ్లి ఎల్లుండి ఉందనగా పత్రిక పంపించిన మా మమ్మీకి. సరే అని పోతే పోయినాను. సరే అని లెక్క. ఇంతకుముందు ఒక మాట అన్నావు, బోనాలకి చెప్పుదామని పోతే మా పప్పి మా కుక్క లాటరీని పోయింది వెళ్ళిపోండి అన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది అసలు? ఇట్లానే మమ్మీ డాడీ వాళ్ళ రిలేటివ్స్ అన్న. డాడీ చెప్పిండు అంటే ఫోన్ లో చెప్పిండు. అయితే వాళ్ళ ఇంటికి రమ్మని ఇట్లా పిలిస్తే వాళ్ళు మాకు బాల్కనీలు ఉండి మా కుక్క లెట్రిన్ పోయింది, మీరు అట్కనే అదొక మంచిలో పెట్టుకున్నా. మొన్న రీసెంట్ గా మమ్మీకి అది చేసిండు, మా డాడీకి అట్లా చేసిండు. కానీ చెప్తున్నా కదన్నా, ఒక సందర్భంలో మాత్రం గుండె గలిగినట్టు గుండెల హార్ట్ అటాక్ రావాల. మా అమ్మని ఎవరెవరు చిన్న చూపు చేసిన కాళ్ళ మీద పడాల మా అమ్మయ్యకి. అట్లా చేస్తా. చాలా మందికి మా అమ్మయ్య మస్తు సాయం చేసిందన్న, ఎవరికి దూరం చేయలే. మమ్మల్ని అయినా మేము ఆపదలు ఉంటే ఎవరు ఒక ముద్ద పెట్టలేరన్నా. ఇప్పుడు చెప్తాను, ఎవరు ఒక ముద్ద పెట్టలేదు. ఇన్ఫర్మేషన్ మీ ఖాందాన్ దిక్కే వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్న, మీరు మొత్తం నెగిటివ్ వాళ్ళని ఏదో చేయాలనుకున్నారు అన్న. ఇంత నెగిటివ్ కాదు. నేను ఒక్కసారి నువ్వు శ్యామ్లాల్కి రా, వాళ్ళ నెగిటివ్ పెట్టబడతాం, మా నెగిటివ్ పెట్టబడతాం. మాది ఒక్క నెగిటివ్ కాదు, మాది ఒక్క ఇంటిగా కూడా ఏం లేదన్నాడా. మేము స్వచ్ఛంగా బతుకుతాం, కరెక్ట్ బతుకుతాం అన్న. 2 రూపాయలు వచ్చినా రాకున్నా మాకు అవసరం లేదన్న. కానీ మా ముద్ద దిగదంట మీ ఖాందానికి లేదన్న. మేము ఇప్పుడు శ్రావణ మాసం అన్న, నెల రోజులు అవుతుంది. మేము పప్పనమే తింటాం, కూరగాయలు నార్మల్ టైం లో తింటారా? రెగ్యులర్ గా ఫ్రిడ్జ్ లో ఏముండదు అన్న, ఎప్పుడప్పుడు కొనుక్కొచ్చుకుంటాం. ఎవరి ఫ్రిడ్జ్ లో డైలీ తినమన్నా, ఎప్పుడైనా ఒకసారి. అంటే ఒక వీక్ లో ఒక 3 times అట్లా తింటాం. అన్ని కోసమా కాకపోతే తిందామని తింటారా? ఇక అట్లా ఏం లేదన్న. పప్పుతో అంచుకేమన్నా మటన్ అయినా ఇట్లా చికెన్ అయినా పప్పుతో ఏమన్నా తెచ్చుకుంటాం. కానీ ఫ్రిడ్జ్ లో మరీ పెట్టుకోమని ఏడ పోయి ఆడుకొని రాము. మేము కట్టుకోలేమన్నా, కట్టుకోలేమని తెచ్చి కట్టుకోలేం. మేము కట్టుకోలేం. మాకు మటన్ షాప్ ఉంటది, మా మామలోకి మటన్ షాప్ ఉంది. ఇక పోయి పున్నాను కదా ఎవరు ఇయ్యరు కదా మనకి. పోయి పైసలు పెట్టుకొని తెచ్చుకుంటాం, తెచ్చుకొని తింటాం. ఇవ్వాలి ఏడికి పోమన్నా, ఏ చుట్టాల దగ్గర పోయి చేతి చేపలు ఇప్పుడు దాకా. మేమేనా అన్నా లేదన్నా, నాది ఇప్పుడు 19, బర్త్డే వస్తే 20. ఇంత చిన్న పిల్లకి ఇన్ని కడుపులో పెట్టుకొని అంత ఎమోషనల్ అవుతున్నావు అన్న. ఒక్క టైం వస్తుందన్నా, చెప్తున్నా కదా, నోడుతాను చెప్పానా, చేసి చూపిస్తా. నేను అమ్మవారికి పెడితే కూడా నేను ఏ సిచ్యువేషన్ పెడతానో ఎవరికి తెలియదు అన్న. నా స్వయంగా మా డాడీ వాళ్ళు కొన్ని పైసలు ఇస్తారు, నేను కొన్ని పైసలు వేసుకుంటా. జమ చేసిన పైసలు జమ చేస్తా అన్న. అమ్మవారు వస్తుంది అనగానే జమ చేస్తా. జమ చేసిన పైసలతో నేను అమ్మవారిని ఇప్పుడు డాడీ ఇస్తారు అన్న, నాకు డాడీ మమ్మీ ఇస్తారు, కాపాడుతా, దాన్ని వేసుకుంటా. ఇక పూజ కాడ వాళ్ళ గుడి అని తెలుస్తుంది కదా అన్న, మొక్కనికి వస్తారు కదా. ఏడవన్నా 100 రూపాయలు అట్లా పెట్టుకుంటే అదే పైసలు దాచిపెట్టి ఏం చేస్తానంటే ఇట్లానే నవరాత్రిలోనే తీసాను. నవరాత్రిలో తీసి అమ్మవారికి సామాన్ పూజ తీసుకొస్తా. ఇట్లా చేసి నేను బ్యాండ్ తో అమ్మవారిని తీయన్నా. బ్యాండ్ తో నన్ను అట్లా ఎక్కిరిచ్చేస్తున్నాను మా మమ్మీ డాడీని. అయ్యే వీళ్ళు మాతను పెట్టి బ్యాండ్ తో తీస్తలేరు, నవ్వుతారు ఇట్లా మమ్మల్ని చూసి. నవ్వేటానికి పనులు బయట పడతాయి. కానీ నాకు దిమాగ్ సర్కిట్ అయిందంటే మాత్రం వాళ్ళని ఇంట్లో కూర్చొని ఈసారైతే పక్కా టార్గెట్ లోనే ఉందన్న. మేము ఒక స్టేజ్ కు పోదామంటున్నాం కానీ అది అయితే అన్న, తొక్కుతున్నారు మమ్మల్ని.
బద్లాం చేసేస్తున్నారు. ఏ చుట్టాల కదా ఏం పోయి చెప్పినారో తెలియదు కానీ అన్న ఎవరు మమ్మల్ని దగ్గర ఉంచుతలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. మీరు ఎందుకు రానియట్లేదు అనుకుంటున్నారు? ఇక నాకు దేవుడు వస్తుంది కదా అన్న, మేము మమ్మల్ని చేస్తామని, అదొకటే వీక్ పాయింట్ ఆడ. కానీ నాకు దేవుడు వస్తుందని మా అమ్మాయి అని మీరు చిలకన చూస్తున్నారు కదా, దేవునికి దానికి సంబంధం ఏముందిరా? అదే దేవుడు వచ్చిన చెప్తున్నా. వాళ్ళందరికీ మంత్రాలు వస్తాయారా? ఒక్క చూపిమనన్నా ఒక్కళ్ళకి అట్లా వచ్చింది మంత్రాలు. అది అది బేకార్ ముచ్చట. అది దేవుడు అనేది వేరు. అదొకటే వీక్ పాయింట్ ఉందన్న, అదొకటే వీక్ పాయింట్ తో మమ్మల్ని దూరం చేస్తాం. నాకు దేవుడు వచ్చినా కూడా మస్తు మంది మంచి మాటలు మాట్లాడినా. నేను శిగం ముక్తా కదన్న, ఇప్పుడు ఇంట్లో ఆపద ఉన్నప్పుడు పీట కూర్చుంటాను, నా సపరేట్ నాకు ఉంటది. నేను ఎట్లయితే ఊగుతానో అట్లా వాళ్ళు ఊగి చూపించినారన్న నాకు యాక్టింగ్ చేసి. అంటే నేను కామెంటరీయా? కామెంటరీ సేమ్ నేను ఎట్లా ఊగుతానో సేమ్ అట్లనే ఊగుతారన్న. నన్ను ఎక్కిరించినారేమో కానీ వాళ్ళకి రోగాలు వచ్చినాయి కదా. వచ్చినాయా? వచ్చినాయి, చూపించింది, గిఫ్ట్ ఇచ్చేసింది అమ్మవారు, చాలా గిఫ్ట్ ఇచ్చింది, పెద్ద గిఫ్ట్. దేవుని విషయంలో మజాక్ లేదురా. వాళ్ళకి ఇప్పుడు తెలిసి వస్తలే అన్న, ఉన్నారు వాళ్ళకి కూడా ఉన్నారు, తెలిసి వస్తుంది. అదే ఒకటే మనసు పెద్ద చేసుకున్నాం అన్న, అంతే. డాడీ బాగా స్ట్రేట్ ఫార్వర్డ్ అని విన్నారా? ఏదున్నా మొహం మీద అనేస్తాడు. అంతే అన్న, స్ట్రేట్ ఫార్వర్డ్. ఏదున్నా సరే ఒక మూడ చెప్తాడు, ఆ లంగైనా దొంగైనా. నువ్వు లంగ పక్కన, అదే క్వాలిటీలు నీకు వచ్చినాయి అనుకో. అదే క్వాలిటీ అన్న. సెకండ్ నేనే అన్న, సెకండ్ టైగర్ లాగా అన్నుంటాడా? ఆ మమ్మీ లాగా అన్న. వాళ్ళు అన్ని పెట్టుకుంటారు, మనం పెట్టుకోమన్నా ఏదైతే అది. అది నెగిటివ్ అవుతుంది కదా అంత ఓపెన్ గా ఉంటే కూడా. నెగిటివ్ అయితే నెగిటివ్ అని అన్న, మనం సత్సంగం ఏందో మనం కరెక్ట్ ఏందో మనం చూపించుకుంటున్నాము అన్న. ఒక విషయం అన్న, ఇది నీ మాట నా మాట. ఇప్పుడు నువ్వు ఉన్నావన్న, ఒక ఆడపిల్లకి తప్పు ఎరుగుతుంది, అది మనకు తెలుసు, మనం ఏదో కరెక్ట్ మాట్లాడాలా లేదా? 100% అట్లా మాట్లాడితేనే కదా అందరి కన్ను మన మీద నజర్ ఉంటది. అట్లనే మాట్లాడాలన్న. రేపటిదే మా ఆడపిల్ల చచ్చిపోతే పోనీ అని వదిలిపెడతామా? వదిలిపెట్టాం కదా, పోయి కాపాడతాం కదా, నీళ్ళు వస్తాం కదా. 100% అది మనం అదే గుణం అన్న. వాడు ముంగటోడు చచ్చిపోతే ఆడెంత లంగైనా సరే, ఆడేమన్నా తప్పు జరుగుతుందంటే చెప్తాం, ఇట్లా కాదు ఇట్లా. మనం అట్లాంటి క్యారెక్టర్, మనం మొత్తం ఇట్లా పెట్టుకొని ఒకటేసారి గక్కం. అప్పుడు ముఖం కూడా చెప్తాం, నిష్ఠుకమైనా పర్వాలే, నాడు మాట్లాడుకున్నా పర్వాలే. అందులో కొంతమంది వస్తారు మనకి. నిజాయితీ ఎప్పటికైనా ముందుకెళ్తుంది. నిజాయితీయే ఇవాళ ఇది దాకొచ్చిందన్న. అగరిన నిజాయితీగా లేకపోతే నేను రాకపోతుంది నీ ముంగటికి. అవును, నాకు అప్పుడు కూడా నేను బోనాలు అప్పుడు ఫోన్ చేస్తే కూడా, అన్న నువ్వు ఏ డౌట్ పెట్టుకోవద్దన్నా, నువ్వు వచ్చేసి అవసరం, నీకు ఏ డౌట్ ఉన్నా నా దగ్గరికి రా. నువ్వు ఇంటర్వ్యూ కన్నా ముందు ఏమన్నా అన్నా, నేను ఇంటర్వ్యూ తీసుకుంటా. నేను అన్నా నువ్వు ఏ క్వశ్చన్ అడగానికి నేను రెడీ. అవును, నేను కరెక్ట్ ఉన్నా, నువ్వు ఏ క్వశ్చన్ అయినా అడుగు, నేను రెడీ అన్నా. నాకేమో అట్లేం లేదు, నేను దేవుని అడ్డం పెట్టుకొని ఫేమస్ అవడం నాకు ఇష్టం. నాకు వద్దన్నా, దేవుడు మన గుండెలు ఉంటాడు. అవును అవును, ఆమెను దలుచుకుంటే ఎల్లకాలం మన ఇంటనే ఉంటది. అవును, దుష్మన్ దలుచుకుంటే ఏం లాభం లేదు. గట్టినే ఉన్నారు కదా, చిన్న దోస్తానా తక్కువ ఉండాలా, దుష్మన్లు ఎక్కువ ఉండాలా. ఎదగాలంటే వాళ్ళు ఎట్లెట్లా ఏడిస్తే మనం అట్లెట్లా ఎదుగుతాం. ఫిక్స్ అయినా మెంటల్ గా బరాబర్ అన్న. ఓకే, మమ్మీ డాడీ గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు గాడ్ గిఫ్ట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వాళ్ళు ఒక దేవుళ్ళు. ఫస్ట్ నేను దేవునికి మొక్కే బదులు ఆమెనే మొక్కలు. ఎందుకంటే నన్ను ఇంత మంచిగా ఉట్టించింది. ఒక నాలెడ్జ్ అన్న. మా మమ్మీ డాడీ ఒకటే చెప్తారు, ఎవరిని కడుపు మీద కొట్టదు. అదొకటే మాటతో నేను ఈ లెవెల్కి వచ్చిన. మా మమ్మీ నన్ను ఫుల్ ఎంకరేజ్ చేస్తాను అన్న. మమ్మీకి ఇష్టమా డాడీకి ఇష్టమా? ఇద్దరు ఇష్టం అన్న. ఇద్దరు లేకపోతే బతకనన్నా. ఇద్దరు ఇట్లల్లా ఎవరో ఒకరు కొంచెం ఎక్కువ ఉంటారు. ఇద్దరు లేకపోతే బతకనన్నా. నేను మా డాడీకి ఏమైనా అయితే మమ్మీ డాడీ ఎక్కువ ఇష్టమా అన్న ఎక్కువ ఇష్టమా? నాకు మా అన్న ఇష్టం అన్న. మా అన్న లేని నేను నిమిషం కూడా బతక. మా అన్నకి ఏమైనా అయితే తెలుసా అన్న, నాకు అందులోకే నీళ్ళు వచ్చేసాయి. మా డాడీ మా అన్న. మా మమ్మీ నాకు సపోర్ట్ చేసేదేమో కానీ మా డాడీ పైన చూపించుకోడు, కానీ మా అన్న పైన చూపించుకుంటాను. నాకేమన్నా మొన్న రీసెంట్ గా వాళ్ళతో సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మా అన్నని ఇట్లా పట్టుకొని పోతున్నాను నన్ను. మా డాడీ ఏడుస్తుండే, మా మమ్మీ ఏడుస్తుండే. ఇక చేతవరి వేసేసింది కదా అన్న, కింద పడిపోతుండే. నేను చెప్పినా కదా ఇట్లా సూపర్ చేసి ఇట్లా ఆగమైపోయినాను. అప్పుడు మా అన్న ఇట్లా పట్టుకొని పోతుండే. మా మమ్మీ ఏడుస్తుండే, మా డాడీ ఏడుస్తుండే. మస్తు బాధ పెట్టిందన్న మమ్మల్ని. నేను నమ్మిన వాళ్ళు కూడా నన్ను మోసం చేసిందన్న. కానీ మోసం చేసిందేమో కానీ కర్మ అనేది ఉంది కదన్న, చూపిస్తుంది. ఇలా ఇంత ఎందుకు బాధ పెడుతున్నా అంటే మస్తు బాధ పెడతారన్న మమ్మల్ని. ఏమన్నా పని చేస్తా కదన్నా, మా అన్న ఇప్పుడు 10,000 ఏమన్నా పడతాడు కదా, ఆడ పోయి చెప్తారన్న మా అన్న గురించి బ్యాడ్ గా చెప్తారు. ఆడ అట్లా ఇట్లా అట్లా పైసలు తీసుకుంటారు, ఇట్లా మా ఎత్త కొట్టేస్తారు. ఇక అది రాకుండా చేస్తారు, గిరాకు కూడా రాకుండా చేస్తారు. అట్లా చేస్తారన్న. ఈ మీ పక్కన భద్రశత్రులే అనుకుంటా. మొత్తం బాలే అన్న. హర్షిత, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా? ఏం లేదన్నావని పెళ్లి చేసుకోవా? ఇంట్రెస్ట్ లేదు. పాలల్లో ఏదో అంటే పాలల్లో గురించి ఏం లేదన్న, ఇంట్రెస్ట్ లేదు. ఈ జనరేషన్ చూస్తే భయం అవుతుంది. మంచిగా ఉన్నకేమో చేసుకుంటే సంపేసి మీ ఆయన కాదన్న, మంచిగా ఉన్న వాళ్ళకేమో చక్కగా దొరకరన్న, చక్కగా ఉన్న వాళ్ళకి మంచిగా దొరకరు.
నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నావు, నీకు చక్కటి అబ్బాయి దొరుకుతాడని నేను అనుకుంటున్నాను. ఇది చూసామన్న అమ్మవారి దయ. ఆ రాతలు ఎట్లా రాసిండో అట్లా అవుతుంది. నేను ఏం కోరానన్నా. నీ వయసు ఎంత? ఇప్పుడు నాకు 19 వాడి 20 అయితే. చిన్న పిల్లవే. అవునా. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని అవుతుంది కదా. యా ఆమె ఇష్టం అన్న. ఆమె చేస్తే ఆమె ఆ తల్లికి కనకరించి తోవ చూపిస్తే చేసుకుంటా, లేకపోతే లేదు అంతే. చూపిస్తుంది, చూపియాల లక్షణాలు కనిపిస్తున్నాయి. రౌడీ వేషాలు అదంతా కనిపిస్తుంది. రౌడీ కాదన్న, ఇట్లానే ఉండాలి. ఆడపిల్లనే డ్రెస్లు అవే వేస్తా. అదే నాకు సర్కిట్ వేసిందంటే మొత్తం మొగనే వేసాలి. మాటలు కూడా అవే. చూసినా నేను మాటలు అవే. కథకల్ డాన్స్ వేస్తట్టుంది. ఇవి అన్ని డాన్స్ లు డిస్కో డాన్స్ లు రావు మనకి. మొత్తం తిన్మారే మిక్స్ రాజా, మొత్తం డీజే మొత్తం బజాయించి. ఓకే, నీ లైఫ్ లో అన్న ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలంటే? ఏ థ్యాంక్స్ చెప్పాలంటే రీసెంట్ గా నాకు ఒక మనిషి అంటే ఒక పెద్ద మనిషి కలిసిండు అన్న. అంటే నన్ను మంచి చేసిండు. నేను చచ్చిపోయే స్టేజ్ కి పోయినా, ఆయన దగ్గర పోయినా. నేను చచ్చిపోయే స్టేజ్ లో ఉండే ఆయన దగ్గర పోయినా. నన్ను ఒక తొవ్వకి తీసుకొచ్చినట్టు ఆయన, ఇంత ఈ స్టేజ్ లో ఉన్నట్టు ఆయన వల్ల నన్ను. ఆయనకు చాలా థ్యాంక్స్. ఆయనకు చాలా ఏజ్, చాలా పెద్ద ఏజ్ అన్న. కానీ నాకు ఒక దేవుడు అన్న, ఒక గాడ్ గిఫ్ట్ లాగా నన్ను దొరికిండు. నన్ను ఇవాళ ఈ స్టేజ్ కున్నా నీతో మాట్లాడుతున్నట్టు ఆయన వల్ల నన్ను. ఆయనకు చాలా థ్యాంక్స్. ఆయనకు పొద్దున్న లేచి మొక్కినా కూడా నాకు తక్కువనే అన్న. కాదురా, ఇంత చిన్న వయసులో ఇంత కుమిలిపోతున్నావు, ఇంత బాధలు పెట్టుకొని మస్తు వేసిందన్న నన్ను. మస్తు నేను చచ్చిపోవాలని వేసేసిందన్న. నన్ను చచ్చిపోవాలని వేసేసింది. కానీ నేను బతికే నాకు ఉన్నదేమో అన్న తిండి భూమి మీద. కానీ ఆయన దగ్గర పోయినాను, నన్ను కాపాడినాను. ఆయన మరవనన్న. డే బై డే ఆయన దగ్గర బరాబర్ పోతా. ఇక్కడ లోకలేనా? లోకల్ అన్న, పేరు వద్దు కానీ లోకల్ ఇబ్బంది పెట్టి మనకు ఎవరి గురించి. లోకల్ అన్న, లోకల్. డే బై డే పోతాను. మంచిగా చేస్తాడా? మంచిగా అయిపోయినా అన్న, మంచిగా అయినా. ఆయన ఒక్క నిమ్మకాయ కూడా పుట్టలేడు అన్న. నన్ను నమ్మిండు అన్న. నన్ను నాకు దేవుడు వస్తుందంటే ఆయన నాకు నమ్మిండు. నీకు కరెక్ట్ ఉన్నది, కరెక్ట్ ఉన్నదని చెప్పి నన్ను మంచిగా చేసిండు అన్న. లేకపోతే నన్ను మంచిగా చేయకపోతుండే. ముఖం కూడా తిట్టేసిండు అన్న. దొంగ సిగాలు ఊగుతాయి. స్ట్రేట్ ఫార్వర్డ్ అనుకుంటా. స్ట్రేట్ ఫార్వర్డ్. ఆయన ఇంకా స్ట్రేట్ ఫార్వర్డ్ అన్న. ఆయన ఒకటే అన్నాడు. నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పినా, చెప్పాలా నన్ను కాపాడినా అన్న. నేను ఎప్పటికీ నీ అది బదలాయించాను. తిండి పెట్టినానికి ఎప్పుడు ఆయన తిండి నేను దాన చెప్పిన. చెప్తే నా ఆశీర్వాదం నీకు ఉన్నది, ఓ నీ దగ్గర వెళ్ళిపో అన్నాడు అన్న. అది ఒకటే మాటతో నీ దగ్గరకు వచ్చిన నా ధైర్యంతో. నువ్వు అందుకే నువ్వు ఏం క్వశ్చన్ అడుగుతావు నువ్వు అడుగన్నా, నీకు నేను జవాబిస్తా. నేను రైట్ రెడీ ఉన్నా. నాకు కావాల్సిన నిజాయితీ. నాకు ఈడ కూర్చొని సంతోషానికి ఏం తెలియదు, నేనే తెలియవంతుని, నా జాతకం తెలియదు అనుకుంటారు. నువ్వు తీయాలంటే ఒక్క నిమిషంలో తీస్తావన్నా. అదే అంటున్నా. ఇప్పుడు నాకు నేను తెలిసినా కానీ కొన్ని అడగా. ఎందుకంటే నువ్వు ఉన్నావురా, నీ విషయాలు నాకు కొన్ని తెలుసు. నెగిటివ్ కాదు, ఫాస్ట్ గా తెలుసు. నువ్వు పడ్డ బాధలు కూడా కొన్ని తెలుసు. ఆ బాధలు ఎవరి వల్ల అని కూడా నాకు తెలుసు. నాతో నేను రాగా నేను చెప్పిన నీ విత్ వీడియోలు ఉన్నాయి నా దగ్గర. వీడియోలు అంటే తప్పుగా అనుకోకండి. ఈమెకు దయ్యం పట్టింది, అది పట్టింది అనే కొన్ని వీడియోలు ఉన్నాయి. వీడియోలు మీన్స్ ఈమె షిగమూగినే కావచ్చు, ఇంకోటి కావచ్చు, వేరే విధంగా పోర్ట్రేషన్ చేసినా కావచ్చు. ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే నువ్వు మాట్లాడే విధానం. నేను ఫోన్ చేసినప్పుడు అరే భలే మాట్లాడుతుంది అమ్మాయి, భలే టాకింగ్ పవర్ ఉంది. నాకు అనిపించింది అరే చెయ్యాలి కదా ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. నేను అప్పుడు ఇంటర్వ్యూ నేను నెగిటివ్ చేయాలని ఎవరు చేయను. వచ్చి కూర్చున్న తర్వాత ఆటోమేటిక్ గా నువ్వు దొరికిపోతే నేనేం చేయాలి అన్న? ఒక మడే పాలనా నన్ను మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఎదుగుదాం అనుకున్నారన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను పిచ్చిదానై నాది మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఎదుగుదాం అనుకున్నారన్న. కానీ అది కాదన్న, అది ఎవ్వరితోని కాదు. దొరికిన రోజు మాత్రం అన్న నేను కూడా చూపిస్తా. మస్తు బాధ పెట్టిలన్నా. ఇక్కడ పెట్టుకున్నాం గుండెల్లో కాదు చూపిస్తా. పూజ కాదు, రోజు శాపనార్థాలు పెడుతున్నా వాళ్ళకి. నిజంగా మంచుతో ఇస్తున్నా, మంచుతో శాపనార్థాలు ఇస్తున్నా. నాకు ఇప్పటిదాకా ఒక క్లారిటీ అన్న. అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి చేసుకుంటా? అండర్స్టాండింగ్ అన్న. ఏమొద్దు అన్న, పైస వద్దు, నా డబ్బు వద్దు, బంగారం వద్దు, ఏంటో నాకు అండర్స్టాండింగ్ చేసుకున్న ఉండాలి అంతే. నాకు అండర్స్టాండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. అండర్స్టాండింగ్ లేని మనిషి వేస్ట్. అబ్బాయి ఎట్లా ఉండాలి? కర్రగా నన్ను ఉండని ఎట్లా? ఆయన చేతన ఒకరు, ఆయన కాదని ఒకరు సంబంధం లేదు. ఆయన అండర్స్టాండింగ్ ఉండాలి, ఆయన గుణం మంచిగా ఉండాలి. బస్ గుణం మంచిగా ఉండాలంటే అర్థం చేసుకోవాలా. అన్ని మెంటల్ ఇప్పుడు అనుమానం పడి పిల్లని కొడతారు కదా, అట్లాంటి వద్దు మనకి. మరి పిల్లలు కూడా అనుమానం పడతారు కదా. మనం ఎందుకు అనుమానం పడతామన్నా? దిమాక్ లేనో అనుమానం పడతానన్నా. దిమాక్ ఉన్న ఎందుకు? ఇప్పుడు మొగడు కష్టపడి బయటికి పోతాడన్న, 10 మంది ఆడలతో మాట్లాడతాం, మొగలుతో ఇక మాట్లాడాలి అందరూ అదే అవుతారు. కొంతమంది అట్లా అనుకోని మనకు అది మైండ్ లేదన్న, మనకు అది మైండ్ సెట్ లేదు. మా మమ్మీ డాడీ నాది చెప్పారన్న, నాకు నిజాయితీ ఉండు, అనుమానం పడవద్దు. మనం నిజాయితీగా ఉండాలి, నువ్వు నిజాయితీగా ఉండరా బాబు అని చెప్పాలి. అలా తప్పు చేసుకొని దొరికిన రోజు మాత్రం బొగ్గు
తప్పు చేయని కానీ మనల్ని సుఖపెట్టి నువ్వు సుఖంగా ఉండాలి నువ్వు సుఖంగా ఉండు, నువ్వు మంచిగా నేను మంచిగా ఉంటా. నాకేమొద్దు, పైస వద్దు, నా ఆశ వద్దు, బంగారం వద్దు, ఎడ్నొద్దు. మరి ఎట్లా గుడిసెలు ఉంటారా? వద్దా అన్న, ఆ తల్లి తలుచుకుంటే గుడిసెలా కాదు, మా ఇల్లు ఉండొచ్చు. తల్లి ఇంకా కరుణిస్తలేదంటవా? కరుణ ఇస్తుంది, టైం ఉందన్న. వద్దు ఇప్పుడే అందరిది బయట చరిత్రలు బయట పడుతున్నాయి, వాళ్ళది పడినాక మెల్ల స్టార్ట్ అవుతుంది. ఓకే, నీకు ప్లస్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పను. అవునా? నీ దుష్మన్లకి ఏం చెప్తావు? దుష్మన్ మీరు ఏడ్చిన కూడా నేను ఎదుగుతూనే పోతా. ఓకే, మీరు ఎన్ని రోజులు పగ పెడితేనే అన్ని రోజులు అన్ని మంచిగా అయితే పోతా అని నాకేం చెడు కాదు. మీ ఆశీర్వాదాలు అవి, మీ ఏడుపు కాదు అది, మీది ఆశీర్వాదాలు అవి, బ్లెస్సింగ్స్ అవి, గుండెలో పెట్టుకుంటా మిమ్మల్ని. ఓకే, నీ లైఫ్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటికి అన్న నీకు రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు నాకు కొన్ని తెలుసు, నేను చెప్పాలా నువ్వు చెప్తావా? ఏందన్న అంటే మంచి చెడువా? మంచి కావచ్చు చెడు కావచ్చు. మంచివి అయితే ఏం లేదన్న, చెడుగానే అని నమ్మి గొంతు వచ్చినట్టు. ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే ఎందుకు ఇచ్చినా తెలుసా అన్న? చాలా మంది నన్ను ఎగతాలు చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నన్ను ఎగతాలు చేసింది. అరే ఆ చిన్న పిల్ల అబ్బాయి, ఆమెతో ఏమైతుంది, రీల్స్ మట్టికి ఆ పిల్ల ఏం లేదు, సంతోషం కంట్లో పడతావు అని తెలియదు వాళ్ళకి. ఏం లేదు ఈ పిల్ల దగ్గర, ఏం లేదు అబ్బాయి, ఖాళీ మాటనే, ఏం లేదు ఈ పిల్ల దగ్గర అన్నారన్న. అదే మాటకి అలా వచ్చిన నా దగ్గరికి. అవునా? యూటిలైజేషన్ చేసుకోగలుగుతావు అంటే ఫస్ట్ ఒక 2-3 డెమోలు చెక్ చేస్తాను. నీకు ముఖం బట్టే తెలిసిపోతా నేను యూటిలైజేషన్ చేస్తానా? లేదు, నేను ఇంతమంది కూర్చున్నాను నాతో, వాళ్ళతో నాన్న క్వశ్చన్ నీతో ఎందుకంట? నాకు కావాల్సింది కూడా ఇదే, టక్కఫర్ ఉండేటోళ్ళే, బట్ కసి ఉండేటోళ్ళు కావాలి, కసి ఉండే వాళ్ళు కావాలి, నాకు కష్టాలు తెలిసిన వాళ్ళు కావాలి. నేను కసి పెట్టుకోనా సామాన్యంగా, నేను చాలా ఎదగాలన్న కసిరా. ఒక నిమిషం పైకి వస్తా ఏదో ఓ రోజు అన్న కసి వస్తా నేను. నన్ను మొన్నటిదాకా నా ఇన్స్టాగ్రామ్ మొత్తం కింద పడిపోయింది అన్న, మళ్ళా నేనే లేపుకున్నా. నేను ఏ ఇన్ఫ్లుయెన్సర్ కాలా పోను, ఏ ఫేమస్ అలా పోయి సెకండ్ ఇయా నేను మీకు బిగ్ ఫ్యాన్ కాదు, నాకు ఫ్యాన్ కావాలి అందరు. మనం ఎందుకు ఫ్యాన్ కావాలని అందరికి వాళ్ళు ఇక పోయి ఎదుగుతామన్నా. ఏమన్నా అరే ఏసీ నాకు ఏసీ, ఆమె ఎవ్వరికి ఫ్యాన్ కాదు, నాకు మాత్రం ఏసీ. ఓకేనా? ఏమంటారు తెలుసా అన్న? అరే ఆ పిల్ల నా దగ్గరికి వచ్చిందిరా, నా దగ్గర వచ్చే ఫేమస్ అయిందిరా. అరే చిన్న పిల్ల అట్లా ఆ మాట మనం తెచ్చుకోదు, మన దమ్ము మనం ఏందో చూపించుకోవాలా. సూపర్. మన దమ్ము మనకి ఎప్పటికి ఉంటది అన్న, మందిది మందికి. అది సూటిపోటి మాటలు ఎనుకోటి ముంగటోటి మాట్లాడతాను, మాట్లాడాను ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్. నాకు నచ్చని తమాషాలు చేసినా మాత్రం మాట్లాడేస్తాను. నచ్చని తమాషాలు మీన్స్ గెలకడాలు. నన్ను గెలికిన అంటే మాత్రం నాకు ఇగోన్నా ఒక మనిషి నా గురించి తక్కువ మాట్లాడుతూ నా వెనకాల మాట్లాడి నేను వదిలిపెట్టేసా. అగరికి అదే రెడ్ అని దొరికింది మాత్రం ఆ రోజు నిలబెట్టేసా నేను. ఓకే, అవి సంఘటన అయినాయి కూడా. అంటే నువ్వు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడనా నేను ఎందుకు అన్న? ఎవరి గురించి నువ్వు మాట్లాడవు, నీ గురించి ఎవరు మాట్లాడినా ఒప్పుకోను. ఇవన్నా ఒకళ్ళ గురించి మనం నెగిటివ్ మాట్లాడతామన్నా, రేపు ఏడో మన గురించి కూడా మాట్లాడతాం కదా. ఆఫ్ కోర్స్ అది తెలిసి ఉండాలి చాలా మంది. ఒక ఆడపిల్ల గురించి మనం బ్యాడ్ చేస్తే రేపు మన గురించి కూడా వేరే బ్యాడ్ చేస్తాడు. మనం ఎవరి గురించి బ్యాడ్ చేయొద్దు. డాడీ అన్న, డాడీలో నీకు నచ్చే క్వాలిటీ ఏంది? నన్ను తిడతాడు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపంలో వస్తే ఏం చూడడు, నచ్చేది నచ్చిందా నాకేమైనా అయితే తట్టుకోడాను, ఏడు చేస్తాడు. నువ్వు ఏదైనా చేసినా ఊకోడేమో. నేనేమైనా చేసినా అంటే ఇక ఉరికిపిస్తున్నాను. అంతేనా? ఒప్పుకుంటాను. చెయ్యా కూడా అన్నా నేను చెయ్యా, ఎందుకన్నా చేసామని వస్తుందా? చెయ్యడం మీన్స్ నువ్వు ఆ విధంగా థింక్ చేయకు. ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి ఇల్లు అన్నప్పుడు, ఇంట్లోకి బయటికి రానన్నా. సైకిల్ ఉందన్నా నాకు, ఇప్పటికి చిన్న పిల్లలు సైకిల్ ఇప్పించింది నాకు. నమ్మకపోతున్నా, రీసెంట్ గా నేను బండి కొనిపిమంటే నాకు సైకిల్ కొనిపించింది అన్న రాఖీకి. నేను బండి కొనిపిస్తే ఏడా ఆగను అని చెప్పి నాకు సైకిల్ ఇప్పించింది. అయినా సైకిల్ తీసుకొని రోడ్డు మీద ఎక్కుతున్నా, మా డాడీకి తెలియదు. నేను సైకిల్ తొక్కునంటే మా డాడీ కరి చేతిలో పానం ఉంటది. బండి నేర్చుకున్నా నేను, కానీ బండి ఇయ్యారు నా చేతికి. ఓకే, మమ్మీలో నీకు నచ్చే క్వాలిటీ ఏంది, నచ్చండి? మమ్మీ ఏంటంటే అన్న బడబడ మాట్లాడేస్తుంది. నా విషయంలో నేను జర కంట్రోల్ ఉండమంటే ఉండదు. నన్ను ఎవరైనా తిట్టినంటే పోయి వాళ్ళని తిట్టేసి వచ్చేస్తుంది. నా బిడ్డని అట్లేటా తిట్టేసిన అంటే ఎవరిని తిట్టొద్దు, మంచిలో పెట్టుకో, వస్తారు మన దగ్గరకు అప్పుడు చూపిస్తాం. అదొకటి మాట. మంచి అంటే ఇక నా గురించి ఏదైనా చేస్తాను నేను, తినా నాకు వేరే వితిన్ సెకండ్ లో చేసి పెడతాను. మమ్మీ వండే ఫుడ్ ఏది ఇష్టం నీకు ఎక్కువ? నాన్ వెజ్ అన్న, తలకాయ కూర. తలకాయ కూర బాగుంటుందా? తింటే చేతి కొరుకుతుంది. అవునా? నేను వచ్చేటప్పుడు చెప్తా తలకాయ కూర, నేనే తలకాయ తెస్తా కావాలంటే. ఓకేనా? నేను చెయ్యి కొరుకోవాలి, నాలుగే కొరుకోవాలి. మమ్మీకి ఏమి, అన్నకేమి ఇష్టం ఎక్కువ? నువ్వేమి ఎక్కువ తింటావు ఫుడ్ లో? నేనైతే హిల్ స్టార్ లో ఖైరతాబాద్ ఉంటది అన్న, ఆడ బిర్యానీ ఇష్టం. ఓకే, ఈ అన్న అన్ని తింటాడు.
అన్నది ఏం లేదు. అన్నకు లవ్ స్టోరీలు ఉన్నాయా? లే అన్న దాంట్లో ఓడన్నా. రేపు పొద్దున నేను అన్ని విషయాలలో నమ్ముతున్నా. నువ్వు రా అన్నా, నేను నీకు ఇప్పుడు చెప్తున్నా. నువ్వు ఇప్పుడు కూడా నాతో నడువు, చూపిస్తా. నాదేందో చూపిస్తా. మా అన్న బయట, మా డాడీ బయట. తప్పేం కాదు, అబ్బాయి కాబట్టి తప్పేం కాదు. అట్లాంటివి లేవన్నా, లేవు. పోడు కూడా. ఓకే. ఇప్పుడు రీసెంట్ నెక్స్ట్ ఇయర్ లెక్క పెళ్లి చేద్దామని ప్లాన్ లో ఉన్నాం. ఇల్లు కట్టేసి అన్నకి. నువ్వైతే చేసుకో. నేను ఆడపిల్ల, ఈడేరిన ఆడపిల్ల ఉంటే వేరే విధంగా మాడతారు. అనుకునేటోడు అనుకుంటాడా అన్న, నా ఇల్లు అది. అంతే అంటవా? అంతే. నాకు ఇష్టం పెళ్లి చేసిన అత్తగారింటికి పోతావు, ఈయనే ఉంటావు. ఈయనేరా బై నువ్వే ఒక మాట చెప్తా. అత్తగారు అన్న, అమ్మగారు. పెళ్లి చేసుకున్న అత్తగారింటి కాడ సేవ చేయాలన్న. ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుని పోతారన్న, వాళ్ళని సేవ చేయడానికే తీసుకుపోతాం. వాళ్ళ ఇల్లు పెంచడానికే తీసుకుపోతారా? ఫ్యామిలీ కాందాన్ని పెంచి వాళ్ళని మంచి పేరు తీసుకురానికే తీసుకుపోతాం. ఇక కొంతమంది అత్తమ్మలను చూడరు, నీళ్ళు పంచాయతీ చేసుకుని సపరేట్ అవుతారు. మనకు అట్లా లేదన్న. ఉన్నన్ని కాలం వాళ్ళకి సేవ చేద్దాం. ఇది పక్కన పెడితే మాక్సిమం ఇప్పుడున్న జనరేషన్ లో చాలా ఈ ఇల్లీగల్ ఎఫైర్లు ఇవి కొన్ని జరుగుతున్నాయిరా. చిన్న ఇవి పెద్ద విషయాలు నేను అడగకూడదు కూడా, చిన్న అమ్మాయి గారు. అంటే ఒక ఆడపిల్ల ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే నీకు అన్ని చూసినావు, కష్టాలన్నీ చూసినావు కాబట్టి అడుగుతాను. ఇవన్న ముంగట మనిషి వస్తాడు అన్న, నువ్వు నాకు ఇష్టం నాకు చేసుకో అంటారు. ఆడ నమ్మి గుడి పోయినామంటే ఏమైతే తెలుసా, పెద్ద చుప్ప పెట్టి ఆడు మంచోడు అయితే మంచిగా ఉంటుంది జిందగీ. ఆడు వేరేటోడు అయితే ఆగమైపోతాం. అందుకే జర ఆడపిల్లలు కూడా ఎట్లున్నాలో అట్లే ఉండాలన్న. పొంగిపోయి పోతే మాత్రం ఆగమైపోతారు. పొంగిపోతే పొక్క కొడతారు అనుకోవచ్చు. పొక్క కొడితే బయటికి రానికి రాదు. ఇక అలాగేం రాదన్న, బయటికి రావాలన్నా కూడా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆడపిల్లలే మొగలకు కలిసిస్తున్నాను. మొగలు ఇంత ప్రేమ చూపిస్తే ఆడవాళ్ళు ఇంత ప్రేమ చూపిస్తారు. మళ్ళా లాస్ట్ లో ఏమైతే తెలుసానా, మళ్ళీ ఆడపిల్లకి ప్రేమ తగ్గిపోతుంది, మొగనికి ప్రేమ తగ్గిపోతుంది. అది అవుతుంది ఆడ తమాషా. ఓకే, ఇది పక్కన పెడితే నీ ఫాలోవర్స్ కి ఏం చెప్తాం అనుకుంటున్నావు? నా E96 TV ఎంటర్టైన్మెంట్ ఫాలోవర్స్ కి ఏమైనా అన్న చూసి ఖుషి అవుతారు, కానీ నా స్మైల్ మంచిగా ఉంది అంటారు అంతే. ఓకే, నీకు మేజర్ కామెంట్స్ ఏమొస్తారా? కామెంట్స్ బంద్ చేసినా నేను. ఎందుకంటే నా దుష్మన్లు నా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్? లవ్ యూ అవి ఇవి పెడుతున్నారు నన్ను. అది ఎవరు కాదు కానీ దగ్గర వాళ్ళే. చెప్తాను నేను తర్వాత చెప్తా. గట్లా గలీజ్ గా పెడుతున్నాయి, వల్గర్ గా మాట్లాడేసాను అతను. ఇక నేను చూసిన వాళ్ళతో మనకు సంబంధం లేదు కదా, అప్పేంట మనకెందుకన్నా అని. లేదంటే వేరే శివం గురించి శివం గురించి ఎలా పెట్టిన అంటే అన్న, యూట్యూబ్ లో దాంట్లో ఫేక్ అని పెట్టినారు. ఎవరు పెట్టినారు? అది దగ్గర వాళ్ళు పెట్టినారు, పెట్టిస్తున్నారు. వాళ్ళు పెడతలేరు, వేరే వాళ్ళతో పెట్టిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అట్లా. అది వాళ్ళు పెట్టారు, వేరేతో పెట్టిస్తారు ఫేక్. అలా అనుకోవచ్చా సంతోష్ ఈమెన్ కూడా పట్టుకోవాలని? అసలు చెవుల మాట కూడా తెలియదు వాళ్ళకి, నేను ఇటు వచ్చి కూర్చున్నా అని. అవునా? వచ్చేసా అన్న, చెప్పి రావద్దని ఇట్లా అంటుందని సడన్ గా వచ్చేసా. నేను రాగానే వాన పడ్డదా లేదా? అవును. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో రిలీజ్ కాగా అందరికి గుండెలో దడ పుడుతుంది. నువ్వు చూస్తున్నావు ఖాళీ, నీకు ఫోన్లు కూడా వస్తాయి. నాకు అంత నేను మంచి తోపులకే భయపడలే వీళ్ళంత. నాకు కానీ నేను ఎవరి గురించి మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడినాం, నీకు జరిగిన నేను మాట్లాడినాం, ఎవరి పేరెత్తలా. అవును, కరెక్ట్. ఏది రావద్దు అంటే ఏది చెయ్యొద్దు, నువ్వు చెయ్యొద్దు. అవునా కాదు? మనం ఎవరి పేరు నాకు అవసరం లేదు, నీ సబ్జెక్ట్ ఇది. నీ సబ్జెక్ట్ నిన్ను కూర్చోబెట్టి మాట్లాడినా, నేను ఇండివిజువల్ గా మాట్లాడలేదు. నా స్టైల్ వస్తే నేను రంగంలో ఎదిగితే వేరే ఉంటది, నా స్టైల్ వేరే ఉంటది. నా స్టైల్ ఇంకా చూడలే. జర ఒక ఈ నెల నెక్స్ట్ మంత్ దాకా ఆగన్నా, రంగం అవుతుంది. అవుతుందా? సిద్ధం చేసిరా? మేడగానికి వస్తాను రంగం అయినాక నేను దావత్ చేస్తా, మంచిగా దావత్ చేసుకో ఇద్దరం. ఓకే, నీకు ఇష్టమైన దేవుడు? దుర్గమ్మ, ఏడుపల్లి దుర్గమ్మ. నీకు ఇష్టం లేని దేవుడు? ఏ ఇష్టం లేని దేవుడు ఎవరు లేరు అన్న, అందరు ఇష్టమే. అందరు ఇష్టం. చర్చికి వెళ్తావా? లే అన్న, ముస్లిం జనానికి నమ్ముతా, మాకు పీర్లు ఉన్నాయి అన్న. ఓకే, అవును, అందరు నమ్మచ్చు, అదేముండదు. ఓకే, నీకు నార్మల్ గా అంటే ఇప్పటి వరకు ఎప్పుడన్నా మమ్మీ డాడీకి తెలియకుండా ఏదన్నా విషయంలో ఇప్పటి వరకు మమ్మీ డాడీకి చెప్పని సీక్రెట్ ఏదన్నా? ఏం లేదు. ఏడ్చిన సందర్భం? ఏం లేదు, అంత బాధ ఏం లేదన్నా. ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేసిన సందర్భం? మేము అందరం కలిసి బయటికి పోతాం కదన్న, మా డాడీ మేము అందరం కూర్చొని బిర్యానీ తిన్నప్పుడు అబ్బా ఇట్లా ఉండాలి జీవితం, ఏమొద్దన్న ఆస్తులు గీస్తులు బంగారం ఏమొద్దు, చాలు మమ్మీ డాడీ మేము అందరం నవ్వుకుంటుంటే చాలు. జర పుల్లలు పెడతారన్న మా మమ్మీ డాడీకి, మమ్మల్ని అట్లా పుల్లలు పెట్టినప్పుడు బాధ అయిపోతుంది. జర మేము మంచిగా ఇంట్లో ఎన్నిసార్లు గొడవలు అయితే? 3-4 సార్లు గొడవలు అవుతాను నెలకి. మా మమ్మీ మా డాడీని ఎగేస్తారన్న మనుషులు, ఎగేసి ఆ ఇంట్లో వదిలి పెడతారు అట్లా.
బాధ అనిపిస్తుంది కదా ఆ సందర్భంలో. ఏమో డాడీ జర కోపం వస్తే ఇవ్వని మాటినాడు అన్న అని చెప్పిన మాటినే మమ్మల్ని మా మీద ఎగురుతాడు. అదే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఎగురుతావు, నువ్వు ఎగురొద్దు, ఆలోచన చేసి చెప్పాలని చెప్తా డాడీకి. ఓకే. నేను డాడీతో కూడా కడకు మాట్లాడతాను, ఇట్లానే మాట్లాడతా డాడీతో కూడా. డాడీ నేను తప్పు చేసే ముఖం కూడా చెప్పు, నన్ను ఊకే తిట్టకనే చెప్తా. అంటే ఊకే తిట్టకు మీన్స్ ఏ విషయంలో ఎక్కువ తిడతాను నేను? ఇక మంది చెప్పిన మాటలన్నా, వాళ్ళిట్లా వాళ్ళట్లా నువ్వు ఇట్లా అన్నట్టు. మంది 100 చెప్తారా, మన ఇంట్లో ఏంది అనేది మనకు తెలియాలి కదా. ఇక కోపం వస్తే ఆగడం నేను పోతురాజు అయిపోతాడు. అంతేనా? మళ్ళా సేమ్ పోతురాజు లెక్కనే ఉంటాడు. అవునా? సేమ్ పర్సనాలిటీ, హైట్ మొత్తం పోతురాజే. నేను బక్క ఉంటాడేమో అనుకున్నా నేను. మొత్తం మస్తు ఉంటాడు మా డాడీ. జస్ట్ కళ్ళు ఒకటే కనిపించన్న, కళ్ళు కనబడితే వెళ్తాడు, ఇది రాజం వెళ్తాడు. మా డాడీ వేసిన కష్టంకి ఇలా 2 బిల్డింగ్లు ఉంటుండే అన్న, మొత్తం కష్టపడ్డాడు అలా పెట్టిండు. ఇవాళ మమ్మల్ని అయినా మమ్మల్ని ఒక ఆధారం అయితే పెట్టిండు అన్న. మేము వాళ్ళ కింద పడకుండా ఒక ఆధారం అయితే పెట్టిండు. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మీకు బిజినెస్ లో? ఇక టెంట్ హౌస్ ఉందన్న, లైటింగ్ ఉంది. లైటింగ్ ఉంది. ఇక రెంట్స్ వస్తాయి అన్న, ఒక 3 రెంట్లు వస్తాయి చాలు. ఓన్ హౌసే రెగ్యులర్ గా ఉంటాయేమో. ఇది ఒకటేనా డాడీ వేరే బిజినెస్ ఏం లేదన్న? లైటింగ్, టెంట్ హౌస్. నెలకి ఎంత సంపాదిస్తారు? ఇప్పుడైతే మొత్తం ఏం లేదన్న. ఈ సీజన్ లో అయితే, ఈ గణేష్ సీజన్, పెళ్లిల సీజన్ లో ఒక 1,00,000 రూపాయల దాకా అవే అడ్జస్ట్. ఇక రెంట్స్ వస్తాయి కదా. రెంట్ వస్తాయి. రెంట్ ఎంత వరకు వస్తుంది? ఒక 25, 40, 30 వరకు వస్తాయి. 30 వరకు దాంట్లోనే అంతే అడ్జస్ట్ అయిపోతారు. ఇది అది అడ్జస్ట్ చేసుకుని ఉంటామన్నా. మాది ఇంత బయట పడదు మాది. అంతేనా? బయట వేసుకోము, ఉన్నా లేకున్నా సరిదిద్దుకుంటాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నేను ఒకటే చెప్తున్నా, ఇది నిజాయితీగా ముందుకెళ్ళు. ఒకటి, ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా అని మనం చేసుడు. నీ దగ్గర టాలెంట్ ఉంది, మాట్లాడే విధానం బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సురుగ్గా, అంటే చూసి రమ్మంటే కాల్చేసే రకంగా అదే అర్థమైంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ మీకు సురుకు తగిలినట్టు ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? ఎస్కేప్లు ఉంటాయి, గ్యాప్లింగ్లు ఉంటాయి, ఇంట్లో మొత్తం బోర్ పంపులు ఉంటాయి, అన్ని ఉంటాయి. మళ్ళా మంచి అయ్యి మళ్ళీ ఒక స్టేజ్ కి వచ్చి మీ దగ్గర బరాబర్ మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. మంచిగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. అండ్ గాడ్ బ్లెస్ యూ. నా చెల్లెలాగా వెల్ విషర్ లాగా చెప్తున్నా. నేను ఒక్కటైతే నీకు చెప్తా అన్నా, కొన్ని విషయాలు తగ్గించుకో అన్నా. నీకు మంచి లైఫ్ ఉంది. ఒక సంత సిస్టర్ లా చెప్తున్నా. కొన్ని మాటలు మన చేతలు చూపించాలి కానీ మాటలు చూపించద్దు. అదొక్కటి మైండ్ లో పెట్టుకో. సంతోషంగా చెప్పింది ఇది. నువ్వు పడుకునేటప్పుడు, తిని పడుకునేటప్పుడు గుండె మీద చేసుకొని సంతోషంగా చెప్పింది కరెక్టా కాదా నువ్వు థింక్ చేయి. నీ దగ్గర మంచి మాట తీరు ఉంది, దాన్ని కొంచెం పొలైట్గా వెళ్ళకుండా కొంచెం జారుతున్నావేమో అనిపించింది. అది ఒక్కటి కాపాడుకున్నావు అనుకో, నీకు తిరుగులేదు. బట్ కంపల్సరీ అండ్ ఆ దేవుని కృప కావచ్చు, ఆ ఎల్లమ్మ కావచ్చు, ఆ దుర్గమ్మ, ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ ఏమంటారు, తుపాకీ ఇంటర్వ్యూ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇట్లా వేలినట్టు ఉంటది ఇట్లా. ఓకేరా? థ్యాంక్ యూ చెల్లె. అడగంగానే భయపడ్డావా ఏందా నాకు అర్థం కాలే ఫస్ట్ లో, గానీ తర్వాత అయితే మొత్తం మీద నేను అడగకుండా వచ్చినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీ డాడీని కూడా అడిగినా అని చెప్పు. ఓకేనా? రైట్. అంకుల్ తిట్టకండి చెల్లెని. ఓకే, ఏదైనా ఉంటే బయట వాళ్ళు మాట్లాడని మీరు మాట్లాడకండి. ఏదైనా ఉంటే ఆమెను అడగండి కూర్చోబెట్టి. ఓకేనా? ఇట్లా మాట్లాడేటోళ్ళు ఎప్పుడు తప్పు చేయరు నాకు తెలిసి, బాగా వెనక ముందు ఆలోచించుకొని ఉంటారు. బట్ మీకు తెలుసా అని నేను మీకు చెప్పేంతటోని కాదు. తలకాయ కూర ఆంటీ మీ ఇంటికి వస్తా, తలకాయ కూర కావాలి నాకు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.